Hello everyone, welcome to your favorite and India's most affordable learning platform, Physics Wallah. So last class lo manam EMI Electromagnetic Induction chapter cover chesam. So ee electromagnetism series lo so manaki ee roju cheppukunedi last chapter amma. So intaku mundu first edaithe chapter mana electrostatics lo electric charges and fields avuna ide kada electrostatics lo first chapter manam chesindi. సో అక్కడి నుంచి ఈరోజు చెప్పుకునే టాపిక్ EMW ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఈ మధ్యలో ఉన్న చాప్టర్స్ అన్నీ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఇదంతా కూడా వీ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. సో మనకు జేఈలో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ సో దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఈ రోజుతో ఇదంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మీరు ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే సో మీరు ఏం బాధపడకండి, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా స్టార్టింగ్ నుంచి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి సో బేసిక్స్ నుంచి మీకు ఎవ్రీ చాప్టర్ కవర్ చేయడం జరిగింది. సో లెక్చర్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి వినండి ఫస్ట్. సో విన్న తర్వాత సో డూ ద డిపిపి క్వశ్చన్స్. సో ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని డిపిపి సాల్వ్ చేయండి. సో డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అవి మనకి పీడబ్ల్యూ యాప్లో ఏకలవ్య తెలుగు బ్యాచ్లో ఉంటాయి. సో ఫ్రీగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఎన్రోల్ చేసుకోకపోతే, ఓకేనా. సో ఈ చాప్టర్స్ అన్నీ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకు హై వెయిటేజ్ ఉంది. సో డూ రివిజన్ మల్టిపుల్ టైమ్స్. సో ఎప్పుడైనా మీకు చెప్పేది ఒకటే, నువ్వు కొత్తది చదవకపోయినా పర్లే, చదివింది రివైజ్ చేయకపోతే అది తప్పు. సో ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే కొత్తది చదవడానికి నీకు టైం లేకపోయినా పర్లే, దాని తర్వాత అయినా చూద్దాం. సో బట్ మీరు ఏదైతే ఇప్పటివరకు నేర్చుకున్నారో సో వాటిని మీరు రివైజ్ చేయలేదు అంటే సో కంపల్సరీ మనం మర్చిపోతాం, దాని బేస్డ్ క్వశ్చన్స్ మళ్ళీ చేయలేం కదా. డైలీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సబ్జెక్ట్ వైజ్గా రివిజన్ అయితే చేయండి. సో దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ టైంలో ఎగ్జామ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో మీరేం వర్రీ అవ్వకండి. సో ప్రెషర్గా అస్సలు తీసుకోకండి, ఎందుకంటే మనం ఒక్కసారి ప్రెషర్గా ఫీల్ అయ్యాను అనుకోండి సో వీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఏ డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏ విషయంలో ప్రెషర్గా ఫీల్ అవుతున్నా కూడా మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో చెప్పుకోండి. సో చెప్పుకొని మీ ప్రెషర్ని రిలీఫ్ చేసుకోండి. సో తర్వాత యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్, ఓకేనా. ఫ్రీ మైండ్తో కాన్సన్ట్రేట్ చేస్తే మీకు సబ్జెక్ట్ అన్నది ఈజీగా వస్తుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అందులోనూ ఇక ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అయిపోగానే నేను చదవడం స్టార్ట్ చేస్తా సో అని ఇలా చాలామంది స్టూడెంట్స్ అనుకుంటూనే ఉంటారు. సో మనకు ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో దాన్ని డీల్ చేసే విధంగా దాన్ని డీల్ చేయండి, సో చదువుని డీల్ చేసే విధంగా చదువుని డీల్ చేయండి, ఓకేనా. సో విత్ ద వెరీ హై పాజిటివ్ ఎనర్జీ సో లెట్స్ స్టార్ట్ ద టుడేస్ లెక్చర్, ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో వన్ షార్ట్ లెక్చర్. సో నేను ఎంతసేపు అయితే ఎనర్జెటిక్గా క్లాస్ మొత్తం చెప్తానో సో మీరు కూడా సేమ్ ఎనర్జీతోని అట్లీస్ట్ 2 స్ట్రెచెస్లో అయినా లెక్చర్ మొత్తం వినండి, ఓకే. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఒక్కసారి టుడేస్ గోల్స్ చూద్దాం, చూడండి. సో ద ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ వెనకున్న కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ద టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిజంని సో మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే మొత్తం చదివి ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తం చదివి ఈ మొత్తం చాప్టర్ని ఒక 4 ఈక్వేషన్స్లో రాయొచ్చు. ఈ టోటల్ యూనిట్ని, చాప్టర్ని కాదు, ఈ టోటల్ యూనిట్ని, ఒక బ్రాంచ్ని, ఎలక్ట్రోమాగ్నెటిజం బ్రాంచ్ని. సో అది చూద్దాం. సో దాని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మనం ఆల్రెడీ వేవ్స్ చాప్టర్లో వేవ్ ఈక్వేషన్ చూసాం. సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, సో ఉంటే ఏంటి, సో అది కూడా ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ద వేవ్. సో టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, సో దెన్ మూమెంటం ఏంటి, సో దెన్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ, సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఎట్ ద ఎండ్ విల్ సీ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో మనకి ఇది కంప్లీట్గా థియరీ బేస్డ్. సో ఈ థియరీ నుంచి సో డైరెక్ట్గా ఎంసెట్, నీట్, ఈవెన్ జేఈలో కూడా నీట్ అండ్ జేఈ సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ పిక్ చేసే ఛాన్స్ ఉంది. థియరీ క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ వస్తుంది మనకి జేఈలో ఈ చాప్టర్ నుంచి. సో అది క్యాలిక్యులేషన్ అవ్వచ్చు, క్యాలిక్యులేషన్ అయితే ఏదో డిస్ప్లేస్మెంట్ కరెంట్ బేస్డ్ క్యాలిక్యులేషన్ అయినా అవ్వచ్చు, లేదంటే సో ద డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు,
థియరీ క్వశ్చన్ అయితే కంపల్సరీ అది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి వస్తుంది. క్లియర్? సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో నౌ ఓపెన్ యువర్ నోట్స్. సో ప్రిపేర్ ద క్లాస్ నోట్స్ ప్రాపర్లీ. క్లాస్ జరుగుతున్నంతసేపు క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్లాస్ నోట్స్ ఈజ్ డిఫరెంట్, రివిజన్ నోట్స్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? సో అంటే షార్ట్ నోట్స్, దీని తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చలో ఫస్ట్ టాపిక్ చూద్దాం. చూడండి. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్. సి లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఒక కెపాసిటర్ తీసుకున్నాం ఫస్ట్, అవునా? సో కెపాసిటర్ని తీసుకొని దాన్ని 2 sides కనెక్ట్ చేస్తే, ఒక వైర్తో కనెక్ట్ చేస్తే 2 plates, సో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. సో కెపాసిటర్ అలోస్ ద కంప్లీట్ కరెంట్. ఒక్కసారి కరెంట్ అంతా డిశ్చార్జ్ అయిపోద్ది. సో తర్వాత 0 కరెంట్ అయిపోద్ది. తర్వాత ఎప్పుడైతే మనం ఇండక్టర్ కనెక్ట్ చేసామో, సో ఇక్కడ ఎనర్జీ కరెంట్ ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు, సో ఇండక్టర్ ఏం చేస్తుంది, ఆపోజిట్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, కెపాసిటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. సో ఇట్లా ఎనర్జీ అనేది రెండిట్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అది ఎల్సీ ఆసిలేషన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక 2 parallel plate కెపాసిటర్స్ తీసుకుంటున్నా. ఓకేనా? 2 large parallel plate కెపాసిటర్స్. కన్సిడర్ ఏ parallel plate కెపాసిటర్ బీయింగ్ చార్జ్డ్ బై ఏ బ్యాటరీ. సో దాన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసా. సో ఇది వచ్చేసి కండక్టింగ్ వైర్. ఒక కండక్టింగ్ వైర్తోని సో ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ని సో ఒక బ్యాటరీ కనెక్ట్ చేశా. సో ఇప్పుడు ఏమవుతుందంటే సి ఇనిషియల్గా సో ఇది స్విచ్. ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ స్విచ్ అన్నది ఓపెన్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ స్విచ్ని క్లోజ్ చేస్తామో సో అప్పుడు ఏమవుతుంది, సి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 ద ప్లేట్స్ ఆర్ అన్చార్జ్డ్. సో వాటి మీద ఛార్జ్ ఏం లేదు ఇనిషియల్గా. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఆ 2 ప్లేట్స్ కూడా ఇనిషియల్గా అన్చార్జ్లో ఉన్నాయి. దీని మీద ఏం ఛార్జ్ లేదు, దీని మీద ఏం ఛార్జ్ లేదు. సో ఎప్పుడైతే మీరు స్విచ్ క్లోజ్ చేశారో సో అప్పుడు ఏమవుతుంది, కెపాసిటర్ అలోస్ ద కంప్లీట్ కరెంట్ టు ఫ్లో. అవునా? సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, ఇది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. సో ఇక్కడ 2 waysలో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వే ఏంటంటే సో ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి సో DQ ఛార్జ్ వస్తుంది కదా, అవునా? సో DQ ఛార్జ్ ఇలా వచ్చేసి DQ ఛార్జ్ ఇక్కడికి వచ్చేసి ఈ DQ ఛార్జ్ ఇక్కడికి వచ్చేసి ఛార్జ్ అన్నది ఈ ప్లేట్ మీద డిపాజిట్ అవుతుంది. ఫస్ట్ ప్లేట్ మీద ఛార్జ్ డిపాజిట్ అవుతుంది. సార్ ఈ DQ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బ్యాటరీ ఎప్పుడైనా ఛార్జ్ ప్రొడ్యూస్ చేయదు, ఛార్జ్ తినదు, అవునా? అది ఏం చేస్తుంది, ఛార్జ్ని జస్ట్ పుష్ చేస్తుంది. దాని దగ్గరకు వచ్చిన ఛార్జ్ని సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పుష్ చేస్తుంది. ఆ మధ్యలో ఏముంటుంది, బ్యాటరీకి మధ్యలో ఏముంటుంది చెప్పండి? ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. లాస్ట్ క్లాస్లో చదువుకున్నామా? లాస్ట్ క్లాస్ అంటే ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో క్లియర్గా నేర్చుకున్నాం మనం అక్కడ. సో బ్యాటరీకి DC బ్యాటరీకి ఉండేది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇక్కడ వరకు వచ్చిన ఛార్జ్ని ఇదేం చేస్తుంది, పుష్ చేసి ఇటువైపు పంపిస్తుంది డ్యూ టు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మరి ఇక్కడికి ఎలా వస్తుంది సార్ ఛార్జ్? ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు మరి? సి ఇనిషియల్గా ఇక్కడ నుంచి ఛార్జ్ ఈ ప్లేట్ నుంచి ఛార్జ్ రిలీజ్ అవుతుంది. సో అది ఇలా వచ్చేసి ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేసామో ఇక్కడ నుంచి ఛార్జ్ రిలీజ్ అయ్యి సో దెన్ ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చాక ఏం చేస్తుంది, బ్యాటరీ దాన్ని పుష్ చేసి సో దీని మీదకి పంపిస్తుంది. క్లియర్? ఇనిషియల్గా దే ఆర్ అన్ఛార్జ్డ్. ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయిందో సో దీని మీద ఉన్న ఛార్జ్, ఓకేనా? సో దీని మీద ఉన్న ఛార్జ్ వచ్చేసి ఇలా వచ్చి ఇలా దీని మీదకి వచ్చి డిపాజిట్ అవుతుంది. ఛార్జ్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి సో మైనస్, ఇక్కడ డిపాజిట్ అవుతుంది కాబట్టి ప్లస్. సో ఇది ఫస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో సెకండ్ వేలో ఏం అర్థం చేసుకోండి అంటే సి బ్యాటరీ ఇనిషియల్గా ఇది అన్ఛార్జ్డ్ కదా. సో అన్ఛార్జ్డ్ దాంట్లో ఎన్ని పాజిటివ్ ఉంటే అన్ని నెగిటివే ఉంటాయి. అప్పుడే దాన్ని న్యూట్రల్ అంటాం కదా, అన్ఛార్జ్డ్ అంటాం. సో ఇప్పుడు దీని మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేసినామో సో దీని మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇటువైపు ఫ్లో అవుతాయా, పాజిటివ్ టెర్మినల్ సైడ్. ఈ ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ కదా దీంట్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేసామో అవి పాజిటివ్ టెర్మినల్ వైపు వస్తాయి కదా, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇటువైపు ఉంది, అంతేనా? సో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇలా ఉంది. సో ఇలా వచ్చేసి బ్యాటరీ ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్ని జస్ట్ పుష్ చేస్తుంది. అది ఎలక్ట్రాన్ తినదు, ఎలక్ట్రాన్ని ప్రొడ్యూస్ చేయదు. జస్ట్ ఇక్కడికి ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి, ఇటువైపు పుష్ చేస్తుంది. సో మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? సో ఈ 2 వేస్లో మీరు అర్థం చేసుకోవచ్చు. ఛార్జ్ ఇక్కడి నుంచి అయినా తీసుకురండి,
ఓకేనా, ఏ డైరెక్షన్లో అయితే ఛార్జ్ ఫ్లో అవుతుందో సో ఆ డైరెక్షన్లో మనకి ఏముంటుంది, కరెంట్ ఉంటుంది. సో కరెంట్ డైరెక్షన్ ఏంటి ఇప్పుడు, దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్. సో 2 వేస్లో అర్థం చేసుకోండి. ఫస్ట్ వే ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం, లేదు అంటే సెకండ్ వేలో ఎలక్ట్రాన్స్, దీని మీద ఉన్న ఎలక్ట్రాన్స్ పాజిటివ్ టర్మినల్ వైపు వస్తాయి, ఇక్కడికి రాగానే బ్యాటరీ పుష్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అయ్యి ఇక్కడికి వెళ్తాయి. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి, ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, సో పాజిటివ్ ఛార్జ్, సో పాజిటివ్ ఛార్జ్, సో నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. క్లియర్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఛార్జ్ జరుగుతుందా? ఇప్పుడు మనం ఓవరాల్గా ఏం నేర్చుకున్నాం, ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ అక్కరింగ్ హియర్. సో ఈ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఉందో, ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి అసలు, కరెంటే కదా. సో అంటే దీంట్లో కరెంట్ ఉంది, ఈ సర్క్యూట్లో ఇప్పుడు ఒక కరెంట్ ఉంది. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థమైతే మీకు, సార్ ఇది ఓన్లీ ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూటా? చెప్పండి ఒకసారి, ఇది ఓన్లీ ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూటా? మనం ఒక కండక్టింగ్ వైర్తోని డిజైన్ చేసాం, అంటే కలిపాం ఇలా. సో కాబట్టి ఈ వైర్కి కంపల్సరీగా ఎంతో కొంత అయితే రెసిస్టెన్స్ ఉంటుంది కదా. వైర్కి రెసిస్టెన్స్ ఉంది అని అంటే, సో ఇది రెసిస్టర్, ఇది కెపాసిటర్. సో ఏమైంది ఇప్పుడు, అది ద ఆర్సీ సర్క్యూట్. సో ఇక్కడ ఉన్నది మనకి ఏంటిది, ఇది యాక్చువల్గా మనం ఆర్సీ సర్క్యూట్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం అనమాట. ఓకేనా. సో ఈ పాయింట్ క్లియర్ కదా. చలో, సో మళ్ళీ ఇంతకుముందు పాయింట్కి రండి. సో ఛార్జ్ అనేది ఇక్కడ ఇలా వెళ్తుంది, సో ఇక్కడ నుంచి వచ్చి ఇలా వెళ్తుంది, లేదంటే ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తున్నాయి కాబట్టి కరెంట్ ఫ్లో ఇలా ఉంటుంది. సో ఈ కరెంట్ని మనం ఏమంటామంటే, సో ఇక్కడ ఈ కరెంట్ని, సో వీ కాల్ ఇట్ యాజ్ ద కండక్టింగ్ కరెంట్, ఐసి. త్రూ కండక్టర్, వైర్ అన్నది ఒక కండక్టర్ కదా. సో ఈ కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి, సో దీన్ని మనం కండక్టింగ్ కరెంట్ అంటాం. క్లియర్. చలో, సో ఓకే ఫైన్ సార్, కరెంట్ ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఛార్జ్ ఫ్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. సో ఈ మధ్యలో మళ్ళీ కరెంట్ ఉందా సార్? ఇక్కడ ఏముంది చెప్పండి, ఇది ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. ఈ 2 ప్లేట్స్ మధ్యలో ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. సో ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు కరెంట్ లేకపోతే కరెంట్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది, అంతేనా? సర్క్యూట్లో కరెంట్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది. డిస్కంటిన్యూ అయితే ఇక్కడ కరెంట్ డిస్కంటిన్యూ ఎలా అవుతుంది, కరెంటు నాట్ పాసిబుల్ కదా. అకార్డింగ్ టు ద కంటిన్యూటీ ప్రిన్సిపల్ మనకు కావాల్సింది కరెంటు త్రూ అవుట్ ద సర్క్యూట్ ఫ్లో అవ్వాలి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ స్పేస్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ ఉందా లేదా అక్కడ? మనకి యాంపియర్ సర్క్యూట్ ఎలా చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో మీకు ఈ చాప్టర్ అర్థం కావాలి క్లియర్గా అంటే, సో మీకు ప్రీవియస్ చాప్టరు అంటే ఒక్క చాప్టర్ కాదు, స్టార్టింగ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఈఎంఐ వరకు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వరకు అన్ని చాప్టర్లు అర్థమైతే, సో మనకు టర్మ్స్ అన్నవి వాటిలో నుంచే పిక్ చేసుకుంటాం ఇక్కడ. క్లియర్. చలో, సో నౌ ద యాంపియర్ సర్క్యూటల్ లా. సో యాంపియర్ సర్క్యూటల్ లా ఏం చెప్తుంది మనకి, ద లైన్ ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ టైమ్స్ ఐ. అవునా? సో మ్యూ నాట్ టైమ్స్ ఐ. సో ఇక్కడ సో నాకైతే ఇక్కడ ఫ్రీ స్పేస్లో కరెంట్ లేదు, అవునా? ఈ ఫ్రీ స్పేస్లో కరెంట్ లేదనుకుంటున్నా. సో కరెంట్ లేదంటే సో ఓవరాల్గా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బికమ్ 0. ఇక్కడ ఈ కేసులో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయింది అకార్డింగ్ టు యాంపియర్ సర్క్యూటల్ లా. సో బట్ మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే, ద సైంటిస్ట్ నేమ్డ్ మ్యాక్స్వెల్, సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది కదా, సో ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ని తీసుకొచ్చి సో ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేశాడు. లెట్ సపోజ్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు సో కరెంట్ అన్నది ఇలా ఫ్లో అవుతుంది కదా. సో కరెంట్ క్యారింగ్ వైర్ ఎప్పుడైనా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందా? అవును కదా. సో ఈ నీడిల్ ఇట్ డిఫ్లెక్ట్స్. సో తర్వాత తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేశాడు నీడిల్. సో ఇక్కడ ప్లేస్ చేస్తే సో ఇక్కడ కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లో ఈజ్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా నీడిల్ డిఫ్లెక్టెడ్. సో తర్వాత ఏం చేశాడంటే, సో నీడిల్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేశాడు. సో నీడిల్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసినప్పుడు యాక్చువల్గా అది ఫ్రీ స్పేస్. మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం, ఫ్రీ స్పేస్లో కరెంట్ అన్నది ఫ్లో అవ్వదు. బట్ మ్యాక్స్వెల్ ఏం అబ్జర్వ్ చేశాడంటే, అక్కడ ఇక్కడ కూడా నీడిల్ డిఫ్లెక్ట్ అయింది. ఈ ఫ్రీ స్పేస్లో కూడా నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది. సో నీడిల్ డిఫ్లెక్ట్ అయింది అంటే రీజన్ ఏంటి చెప్పండి, అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయినట్టే కదా. సో హియర్ ఆల్సో ద నీడిల్ డిఫ్లెక్టెడ్. సో నీడిల్ డిఫ్లెక్ట్స్. సో అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్ ఇట్ ఈస్ నాన్ జీరో.
అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా వచ్చింది అక్కడికి? సార్ కరెంటే లేదు అక్కడ, అండ్ ఇంకొక మ్యాగ్నెట్ కూడా పెట్టలేదు మనం. ఈ రెండింటి మధ్యలో ఏ మ్యాగ్నెట్ కూడా లేదు కదా. మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలంటే 2 కేసెస్. ఎయిదర్ కరెంట్ ఫ్లో అవ్వాలి అక్కడ. సో డ్యూ టు ద ఫ్లోయింగ్ కరెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఇట్. ఇది మనకు తెలుసు. సో ఫస్ట్ కహాని అది. సెకండ్ ఏంటి? అక్కడ ఒక మ్యాగ్నెట్ పెడితే సో ఆ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. రెండూ లేవు కదా మరి. అప్పుడు ఎలా వచ్చింది మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాజికా? సో మ్యాజిక్ ద్వారా వచ్చిందా? సో నాట్ మ్యాజిక్. సో వాట్ మ్యాక్స్వెల్ స్టడీడ్ ఈజ్, సో అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది అని అంటే ఇక్కడ కూడా కరెంట్ ఫ్లో అయింది అని చెప్పాడు. మ్యాక్స్వెల్ చెప్పింది అదే. సో ఇక్కడ కూడా కరెంట్ ప్రొడ్యూస్ అయింది. సో ఇంతకుముందు అకార్డింగ్ టు యాంపియర్ సర్క్యూటల్ లా, సో ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదని చెప్పాడు. సో కాబట్టి ఈ లాని మ్యాక్స్వెల్ రాంగ్ అని చెప్పాడు. సో దీనికి కొంచెం మాడిఫై చేసి సో తర్వాత దీన్ని యాంపియర్ మ్యాక్స్వెల్ లా అని పెట్టాడు. సో తర్వాత చూద్దాం అది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కరెంట్ ఉన్నది అని చెప్పాడు మ్యాక్స్వెల్ ఫైనల్గా. సో ఆ కరెంట్ని ఏం కరెంట్ అంటారంటే సో దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో అక్కడ ఉండే కరెంట్ ఏంటిది? సో ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. క్లియరా? సో అర్థమైందా డిస్ప్లేస్మెంట్ కరెంట్ కహాని? సో ఇలా కంటిన్యూస్గా కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే కంటిన్యూటీ ప్రిన్సిపల్ ప్రకారం. సో కరెంటు ఇక్కడికి ఫ్లో అవుతుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది, ఫైన్. సో ఈ మధ్యలో కరెంట్ లేదా అంటే మ్యాగ్నెటిక్ నీడిల్ ప్లేస్ చేస్తే అక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది. సో డిఫ్లెక్ట్ అయిందంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే అది దేని వల్ల వస్తుంది? ఈధర్ మ్యాగ్నెట్ వల్ల లేదంటే కరెంట్ ఫ్లోయింగ్ వల్ల. సో అక్కడైతే మనకు మ్యాగ్నెట్ కనిపించట్లేదు. సో ఏముండాలి మరి? అక్కడ కరెంట్ ఫ్లో అన్నది జరుగుతున్నది, అంతేనా? సో కరెంట్ ఫ్లో జరుగుతుంది కాబట్టి ఆ కరెంట్ని హీ నేమ్డ్ ఇట్ యాజ్ ద కరెంట్ విచ్ ఫ్లోస్ ఇన్ ద ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. హీ నేమ్డ్ దట్ కరెంట్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు పెట్టాడు. సో నామకరణం చేశాడనమాట. సో మనకి ఇంటి దగ్గర చేస్తారు చూడండి, మనం పుట్టిన తర్వాత సో మన పేరెంట్స్ బాగా థింక్ చేసి పేరు పెడతారు కదా. సో ఇక్కడ ఈ కరెంట్కి సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని నేమ్ చేశాడు. క్లియర్? అండర్స్టూడ్? చలో. సో నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. సో ఇప్పుడు సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ దేని వల్ల వచ్చింది? సో అది చూద్దాం. మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే సో ద మ్యాక్స్వెల్ సెడ్ దట్ నాట్ ఓన్లీ కరెంట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్ ఏ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏం లేదు. సో మనకి ఇప్పటివరకు ఏం తెలుసు? ద చేంజ్ ఇన్ సో ద కరెంట్ ఫ్లోయింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కరెంట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, అవునా? సో నెక్స్ట్ ఏంటి? ఏం చెప్తున్నారు చూడండి. సో ఏ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఎలా పాసిబుల్ సార్? మరి ఇంకొక టర్మ్ వచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని వచ్చింది. ఎక్కడిది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ చేంజ్ అవుతుంది సార్? మీరు ఇంతసేపు చెప్పారు, ఇక్కడ ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందా? ఆ మాట యూజ్ చేశారు ఇంతకుముందు. ఇప్పుడు చెప్తా చూడండి. సి, సో మనకు ఒరిజినల్గా ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ నుంచి ఛార్జ్ వస్తుంది. ఫస్ట్ కహానీలో ఇక్కడ నుంచి ఛార్జ్ వస్తుంది, దీని మీద డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఛార్జ్ వస్తుంటే మైనస్, ఇక్కడ వచ్చేసి ప్లస్ అవుద్ది, అవునా? సో మళ్ళీ తర్వాత ఇంకొంచెం ఛార్జ్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ నుంచి ఛార్జ్ వచ్చింది మైనస్, సో ఇక్కడికి వచ్చింది ప్లస్. సో వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయిన ఒకటి డెవలప్ అయిందా? సో ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయిన ఒకటి డెవలప్ అవుతుంది కదా, ప్లస్ టు మైనస్. సో ఇప్పుడు ఇంకొంచెం ఛార్జ్ వచ్చింది మైనస్ ప్లస్. సో ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయిన వచ్చిందా? ఇంకొంచెం ఛార్జ్ వచ్చింది ఈ ప్లేట్ నుంచి, సో మైనస్ ఇక్కడ ప్లస్. సో ఇంకొంచెం ఛార్జ్ వచ్చింది మైనస్ ప్లస్. సో అంటే ఈ ఛార్జ్ అన్నది ఒక ప్లేట్ నుంచి ఇంకో ప్లేట్కి ట్రాన్స్ఫర్ అవుతున్న కొద్దీ సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయా? ఫస్ట్ ఒకటే ఉంది, తర్వాత ఇంకొకటి, సో తర్వాత ఇంకొకటి. సో అంటే ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడవుతుందా? చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఫ్రీ స్పేస్లో, ఇదే కదా ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఉన్నదాన్ని మనం ఫ్రీ స్పేస్ అంటాం. సో ఈ ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్లో ఏమవుతుంది? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఈ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బీ ప్రొడ్యూస్డ్. సో ఇదే కొత్తగా చెప్పింది మ్యాక్స్వెల్. సో ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మన లాస్ట్ క్లాస్లో ఈఎంఐలో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చదువుకున్నాం,
ఐడియా ఉందా? సో ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఎడ్డీ కరెంట్ అన్నాం. సో ఎడ్డీ కరెంట్ సర్క్యులర్ లూప్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సర్క్యులర్ లూప్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మన ఎలక్ట్రోస్టాటిక్స్లో చదువుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు డిఫరెంట్ అని కూడా చెప్పాను మీకు క్లాస్లో. ఓకేనా? సో ఇప్పుడు ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందంటే అక్కడ కరెంట్ ఉన్నట్టేనా? కొంచెం థింక్ చేయండి, ఇవన్నీ టర్మ్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఒక దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని అంటే, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని అంటే, సో కంపల్సరీ కరెంట్ అనేది ఫ్లో అవుతున్నట్టే కదా. అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటిది మరి? సో ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఇక్కడ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈఎఫ్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఇండ్యూసెస్ ద కరెంట్. ఫస్ట్ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ ఏంటిది? ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఐడి. ఓకేనా? సో ఆ కరెంట్ వల్ల వచ్చేదే మనకి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అందుకనేసే మీరు ఇక్కడ నీడిల్ ప్లేస్ చేస్తే అది డిఫ్లెక్ట్ అయిందనమాట. క్లియరా? అర్థమైందా ఈ పార్ట్? చలో, సో ఇంకా ముందుకెళ్దాం చూడండి. సో నెక్స్ట్, సో ఏ కరెంట్ డ్యూ టు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ కాల్డ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్లస్ ప్లస్ ప్లస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, సో వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ దిస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్? ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్కి ఫార్ములా ఏంటి? సో దట్ ఈస్ ద ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఏమి ఇచ్చారంటే, సో విచ్ ఈస్ ఎప్సలాన్ నాట్ ఎప్సలాన్ ఇంటూ సో d∅e, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై dt. క్లియరా? సో ద id ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సలాన్ నాట్ ఇంటూ d∅e బై dt. సో ఇదే ఫార్ములాని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే, సో ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సలాన్ నాట్ టైమ్స్ సో డిఈఏ, ఈ డాట్ ఏ రాసుకోవచ్చా? ఫ్లక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? సో ఈ డాట్ ఏ కదా. సో ఈ డాట్ ఏ బై డిటి. క్లియర్ అయి పార్ట్ ఎవ్రీవన్? ఓకేనా? సో ఈ ఏరియాని మనం ఏ టైప్ ఆఫ్ ప్లేట్స్ ఇచ్చారో దాన్ని చూసి, లైక్ స్క్వేర్ ప్లేట్స్ ఇచ్చారా, సర్క్యులర్ ప్లేట్స్ ఇచ్చారా, కెపాసిటర్ ప్లేట్స్, సో దాన్ని బట్టి ఆ ఏరియా తీసుకుంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ దే విల్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్. సో ఇంకొక థింగ్ ఏంటంటే, సో ఇంకొక చిన్న కాన్సెప్ట్ చూడండి. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ని మీరు ఎప్పుడైతే కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేశారో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉన్నాయి అంటున్నా నేను. ఏంటివా కరెంట్స్ చెప్పండి? సో ఈ వైర్లో ఫ్లో అయ్యే కరెంట్ని నేను కండక్టింగ్ కరెంట్ అంటున్నాను, అంటే అది వైర్లో ఫ్లో అవుతుంది. సో ఈ వ్యాక్యూమ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటిది? ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. అంతేనా? సో కండక్టింగ్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఇక్కడ అకార్డింగ్ టు ద కంటిన్యూటీ ప్రిన్సిపల్, సో వీ కెన్ రైట్ అకార్డింగ్ టు ద కంటిన్యూటీ ప్రిన్సిపల్. సో ఈ 2 కరెంట్స్ కంపల్సరీ సేమ్ ఉండాలి, అంటే ఒకటే సర్క్యూట్ కదా. సో ఒకటే సర్క్యూట్లో సో కండక్టింగ్లో ఎంతైతే ఫ్లో అవుతుందో అదే కరెంటు ఆ వ్యాక్యూమ్ నుంచి మళ్ళీ కండక్టింగ్ దాంట్లోకి వస్తుంది. సో దెన్ ద ఐడి మస్ట్ బి ఈక్వల్స్ టు ఐసి, ద కండక్టింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. క్లియర్ అయి పాయింట్? సో మీకు కండక్టింగ్ కరెంట్ ఎలా ఫైండ్ చేయాలో మీకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు. సో కండక్టింగ్ కరెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ద ఐసి ఈజ్ ఈక్వల్స్ టు ద ఫ్లో ఆఫ్ చార్జ్, అంతేనా, dq బై dt. అంతేనా? సో ఐసి ఈజ్ ఈక్వల్స్ టు dq బై dt. సో ఐడికి అయితే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఎప్సలాన్ నాట్ d∅e బై dt. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి క్వశ్చన్లో ఇది చేంజ్ అవుతుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా? సో ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పా, ఏది? యాంపియర్ సర్క్యూటల్ లా ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పాడు. ఎవరు? సో మ్యాక్స్వెల్ సార్. సో ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేసి తన నేమ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశారనమాట. సో దాన్నే మనం Ampere Maxwell law. We are going to study the Ampere Maxwell law. సో దీంట్లో ఏం చెప్పాడంటే, సో కరెంట్ అన్నది, సో అకార్డింగ్ టు ఫస్ట్ లెట్స్ సీ ద యాంపియర్ సర్క్యూటల్ లాలో ఏం చెప్పారు? యాంపియర్స్ సర్క్యూటల్ లా. సో దీంట్లో మనకేం తెలుసు? సో ద లైన్ ఇంటిగ్రల్ b డాట్ dl ఈజ్ ఈక్వల్స్ టు ద μ0 టైమ్స్ i, రైట్? సో ఇది యాంపియర్ సర్క్యూటల్ లా. సో ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫై చేసి, ఇక్కడ కరెంట్ ఉండేది ఒకటే కరెంట్ కాదు,
ఈ I అన్నది సో 2 కరెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏమేం కరెంట్స్ అన్ని ఏం చేశాడు? సో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ B.dl ఈజ్ ఈక్వల్స్ టు μ0 టైమ్స్, సో ఇక్కడ 2 కరెంట్స్ ఉన్నాయి, ఒకటి IC ఇంకొకటి ID, ఒకటి కండక్టింగ్ కరెంటు ఇంకొకటి డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో క్లియరా? సో ఇది వచ్చేసి ఇప్పుడు ద మ్యాక్స్వెల్ యాంపియర్ లా ఆర్ యాంపియర్ మ్యాక్స్వెల్ లా. అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో ఇక్కడ మనం నేర్చుకుంది ఓవరాల్గా ఏంటి చెప్పండి? సో ఇది ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో లెట్ సమ్మరైజ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ద లైన్ ఇంటిగ్రల్ B.dl, సో ఇంకొక ఫార్ములా రాస్తా చూడండి దీన్ని. సో ఇక్కడ IC ప్లేస్లో మీరు కావాలంటే dq/dt రాసుకోండి. సో ప్రజెంట్ నేనైతే అలానే ఉంచుతున్నాను. సో ID ప్లేస్లో కెన్ వి రైట్ ε0 టైమ్స్ d∅e/dt రాసుకోవచ్చా? ID ప్లేస్లో ε0 టైమ్స్ d∅e/dt. క్లియర్? అర్థమైందా? సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఈ 25 మినిట్స్లో మనం నేర్చుకుంది ఏంటి అంటే కరెంట్ అన్నది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. కెపాసిటర్ ప్లేట్స్ ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేశారో ఒక వైర్తోని కరెంట్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. ఆ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో కూడా కరెంట్ ఉంటుంది వ్యాక్యూమ్లో. సో ఆ కరెంట్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని అంటాము. సో అది ఎవరు చెప్పారు మనకి? మ్యాక్స్వెల్, రైట్? సో తర్వాత సో దాన్ని కొంచెం డిస్ప్లేస్మెంట్ కరెంట్కి ఫార్ములా సో ε0 d∅e/dt. ఇది క్లియర్ కదా? సో దీని తర్వాత సో యాంపియర్ సర్క్యూట్లో రాంగ్ అని చెప్పి దాన్ని కొంచెం మాడిఫై చేసి సో దెన్ ద యాంపియర్ మ్యాక్స్వెల్ లా. సో యాంపియర్ మ్యాక్స్వెల్ లాలో సో ద లైన్ ఇంటిగ్రల్ B.dl ఈజ్ ఈక్వల్స్ టు μ0 టైమ్స్ ఈ కరెంట్ ప్లేస్లో IC ప్లస్ ID, 2 కరెంట్స్ కండక్టింగ్ ప్లస్ డిస్ప్లేస్మెంట్. క్లియరా ఇక్కడ వరకు? సో ఇప్పుడు దీని బేస్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో దీని బేస్డ్ క్వశ్చన్ చూసి ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్? చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంప్లీట్గా ఈ 2 కెపాసిటర్ ఛార్జ్డ్ అయిపోయాయి అనుకోండి, సో అప్పుడు చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. సో అప్పుడు ఏం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఈ కెపాసిటర్స్ కంప్లీట్గా ఛార్జ్ అయిపోయాయో సో అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఛార్జ్ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ ఛార్జ్ ఫిక్స్ అయిపోయింది. సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కూడా కాన్స్టెంట్ అవుతాయి కదా, అవునా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒక్కసారి కాన్స్టెంట్ అయ్యాయంటే సో మనకి దేర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్, ఓన్లీ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అయితే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావట్లేదంటే సో ID 0, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది 0 అయిపోద్ది. ఎప్పుడు? ఈ 2 ప్లేట్స్ కంప్లీట్గా ఫుల్లీ ఛార్జ్డ్ అయినప్పుడు. ఓకేనా? సో ఆ పాయింట్ని కొంచెం ఇన్సిస్ట్ చేయండి. దాని బేస్డ్ క్వశ్చన్ కూడా ఉంటుంది ఈరోజు క్లాస్లో, విల్ సీ దట్. సో ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ట్రై టు డూ దీస్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. ఒక్కసారి వీడియో పాస్ చేసి క్వశ్చన్ క్లియర్గా చదవండి. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్? ID ఫైండ్ చేయాలి. సో బిట్వీన్ ద స్క్వేర్ ప్లేట్, సో కెపాసిటర్ ప్లేట్స్ వచ్చేసి స్క్వేర్ టైప్. సో ఆఫ్ సైడ్ 1 centimeter ఆఫ్ ఏ కెపాసిటర్. సో ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ చేంజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజింగ్ ఎట్ ద రేట్. సో రేట్ అంటే పర్ టైం, అవునా? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి ఫస్ట్. సో స్క్వేర్ సైడ్ ఇచ్చారు. సో ఇది స్క్వేర్ ప్లేట్ అనుకోండి. సో దాని సైడ్ ఎంత? 1 centimeter. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుందో చెప్పండి. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 1 centimeter ఇంటూ 1 centimeter విచ్ ఈస్ 1 centimeter square. సో ఈ 1 centimeter square ని we write it as 1 into 10 to the power of 4 meters. 1 into 10 to the power of minus 4 meters. ఇది క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజింగ్. సో అంటే DE/dt ఇచ్చారు మనకు క్వశ్చన్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజింగ్ DE/dt. సో విచ్ ఈస్ 3 into 10 to the power of 6. సో వోల్ట్ పర్ మీటర్. ఇది క్లియర్ కదా? చలో. సో నెక్స్ట్ వచ్చేసి సి, సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ID. సో మనకు ID ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ε0 టైమ్స్ d∅e/dt. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెన్షన్ చేశారు కాబట్టి DE/dt. సో ఈ ఫ్లక్స్ని ఏం చేద్దామంటే సో షెల్ వి రైట్ ε0 ఇంటూ సో E.A రాసుకోవచ్చా? E.A/dt. సో ఇక్కడ ఈకి ఏకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలానే ఉంటుంది ప్లేట్స్ మధ్యలో, అండ్ ఏరియా వెక్టార్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆ రెండింటి మధ్యలో
యాంగిల్ 0. సో కాబట్టి డైరెక్ట్గా ఈఏ కాస్ 0 ఈజ్ 1. సో డైరెక్ట్గా మీరు ఈ ఇంటూ ఏ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏమవుతుందో చూడండి, ఎప్సిలాన్ నాట్ డైరెక్ట్ చలో. సో ఎప్సిలాన్ నాట్, సో ఇక్కడ ఏరియా కాన్స్టెంట్ కదా, నేను దాన్ని బయటికి తీసుకొస్తున్నా, ఏ ఇంటూ సో డిఈ బై డిటి. సో అక్కడ మనకున్నది ఎలక్ట్రిక్ ఫీల్డే కదా ఇక. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ డైరెక్ట్గా 8.85 ఇంటూ 10⁻⁻12 ఎప్సిలాన్ నాట్ వాల్యూ, అంతేనా. సో నెక్స్ట్ ఏరియా ఎంత, సో 10⁻⁻4 నెక్స్ట్ ఇంటూ డిఈ బై డిటి. డిఈ బై డిటి ఈస్ 3 ఇంటూ 10⁻6. ఓకేనా. సో ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుంది, ఇది 8.85 ఇంటూ 10⁻⁻16 ఇంటూ 10⁻6. సో విచ్ ఈస్ 10⁻−10. 3 రాయండి, తర్వాత 10⁻−10. సో ఇది ఎంత అవుద్ది, 8.85 ఇంటూ 3 ఇంటూ 10. సో ఒక్కసారి ఆప్షన్ చూడండి. సో అన్నీ కూడా 10⁻−9 -5 -6 -5. సో ఈ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా 3 8 * 24. సో దెన్ సో 3 9 * 27 అంటే అప్రాక్సిమేట్లీ 26 27 దగ్గర ఉంటుంది ఈ వాల్యూ, అంతేనా. దిస్ వాల్యూ షుడ్ బి 26 or 27. కొంచెం అప్రాక్సిమేట్ చేయండి. సో 26 or 27 నాకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే, సో 2.7 ఇంటూ 10⁻−9 రాసుకోవచ్చా. ఇక్కడ ఇది మనకి చేస్తే 27 వస్తుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే 2.7 ఇంటూ, సో ఇంకొక మైనస్ నట్ జరిపాయి. సో కాబట్టి 10⁻−9. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, యాంపియర్స్. సో ద ఆప్షన్ ఏ. క్లియరా? సింపుల్ ఫార్ములా బేస్డ్. కాకపోతే మీకు ఈ ఫార్ములాస్ అన్నీ తెలిసి ఉండాలి. అందుకనేసి మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం కంప్లీట్గా అర్థమైతేనే మీరు ఈఎండబ్ల్యూ చాప్టర్ చేయగలుగుతారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చాప్టర్. క్లియర్? సో అందుకే థరోగా ప్రిపేర్ అవ్వండి స్టార్టింగ్ నుంచి ఒక్కసారి. చలో, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి వీడియో పాస్ చేసి ట్రై చేయండి మీ ఓన్గా. సో ద వోల్టేజ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 1 మైక్రోఫారడే. కెపాసిటెన్స్ ఎంత? 1 మైక్రోఫారడే. సో ఈస్ చేంజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్, ఏం చేంజ్ అవుతుంది? వోల్టేజ్ చేంజ్ అవుతుంది. సో వోల్టేజ్ ఈజ్ చేంజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 volt/second. సో అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, dV/dt. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 5 volt/second. సో దెన్ వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇన్ ద కెపాసిటర్? సో ఐడి ఎంత, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎంత? సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి ఫస్ట్ అసలు డిస్ప్లేస్మెంట్ కరెంట్కి? సో ద ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, బేసిక్ ఫార్ములా రాయండి, ε0 ఇంటూ d∅e/dt. సో ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రిలేట్ చేద్దాం, ఓకేనా. సో మనకి చేంజ్ ఇన్ పొటెన్షియల్ కావాలి. సో అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాద్దాం చూడండి ఫస్ట్, ε0 ఇంటూ E.A/dt. సో ఇక్కడ, సో ఇఫ్ యూ రైట్ ε0, ఏరియా కాన్స్టెంట్ కదా, సో దాన్ని బయటికి తీసుకోండి, ఇంటూ dE/dt రాసుకోవచ్చా. సో ఇది ఐడి కరెంట్, డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఇది ఫైన్. సో ఇప్పుడు మనకి ఇచ్చిందేమో చేంజ్ ఇన్ పొటెన్షియల్, చేంజ్ ఇన్ వోల్టేజ్. సో బట్ మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఈ రెండింటికి ఏమో రిలేషన్ ఉందా మనకి? ఒక్కసారి రీకాల్ చేసుకోండి కాన్సెప్ట్స్. సో సెకండ్ చాప్టర్లో ఏది, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో సో మనం నేర్చుకున్నాం. సో ద డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు -E.D. గుర్తుందా? సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు -E.D. సో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ బై డి రాసుకోవచ్చా? ఇగ్నోర్ ద సైన్, నో ఇష్యూ. ఈ ఈజ్ ఈక్వల్స్ టు V/D రాసుకోవచ్చా? సో అదే రాస్తా ఇక్కడ. సో ద ఐడి, సో నెక్స్ట్ లైన్లో రాద్దాం చూడండి బెటర్. సో మనకి ఇప్పటివరకు ఏమొచ్చింది? సో ద ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ε0 టైమ్స్ A ఇంటూ dE/dt. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో మనకు కావాల్సింది పొటెన్షియల్ కదా. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో ఈ d/dt ఇలానే ఉంచండి. ఈ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ V/D రాసుకోవచ్చా? సో ఈ డి ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. సో ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా ఎప్పుడైనా. సో ఆ డీని బయటికి తీసుకురండి. సో దట్ ε0A/d ఇంటూ dV/dt. సో ఇక్కడ దీన్ని చూస్తే ఏమన్నా గుర్తొస్తుందో చూడండి మీకు,
ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఏమైనా ఐడియా వస్తుందా దాన్ని చూస్తే? ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్? ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. అవునా? సో దీని ప్లేస్లో నేను కెపాసిటెన్స్ రాసుకోవచ్చా? ఇంటూ డివి బై డిటి. సో మీరు ఇక్కడ టైం సేవింగ్ కోసం నీట్లో అయినా జేఈలో అయినా ఎంసెట్లో అయినా సో టైం సేవింగ్ కోసం మీకు ఎప్పుడైనా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఇచ్చేసి కెపాసిటెన్స్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, సో యూ కెన్ డైరెక్ట్లీ రిమెంబర్ దిస్ ఫార్ములా. సింపుల్ కాన్సెప్ట్. క్లియర్? చలో. సో నౌ సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ సి అంటే ఎంత? వాట్స్ ఆ క్వశ్చన్లో సి ఎంత ఇచ్చారు? సో 1 మైక్రోఫారడే. 1 మైక్రోఫారడే అంటే 1 × 10⁻⁻⁶ ఇంటూ డివి బై డిటి. సో డివి బై డిటి ఈస్ 5. సో ఓవరాల్గా సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఐడి ఈజ్ 5 × 10⁻⁻6 amperes. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 5 10⁻⁻6 అంటే మైక్రో. సో మైక్రో యాంపియర్స్. సింపుల్ క్వశ్చన్. సో ఆప్షన్ చూడండి ఒకసారి. 5 మైక్రో యాంపియర్స్, ఆప్షన్ ఏ. క్లియరా కాన్సెప్ట్? చలో. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఒక్కసారి పాస్ చేసి ట్రై చేయండి మీ ఓన్గా. ఏ కెపాసిటర్ హ్యాస్ బీన్ చార్జ్డ్ బై ఏ డీసీ సోర్స్. ఫైన్, అంటే బ్యాటరీ కనెక్ట్ చేశారు. సో వాట్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కండక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ చార్జ్డ్? సో అదే చెప్పాను మీకు ఇంతకుముందు థియరీలో చెప్పాను. సో ఎప్పుడైతే కెపాసిటర్ ప్లేట్స్ కంప్లీట్గా ఛార్జ్డ్ అయిపోయాయో సో వాటి మధ్యలో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అయిందంటే సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఓన్లీ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంతేనా? సో చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అయిపోతే అక్కడేం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మధ్యలో అని అంటే సో అక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ లేనట్టే కదా. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి 0. డిస్ప్లేస్మెంట్ కరెంట్ 0 అంటే కండక్టింగ్ కరెంట్ కూడా 0నే కదా. ఎందుకు? ఆ రెండు ఎప్పుడు ఈక్వలే ఉండాలి. సో వీ నో దట్ ద ఐసీ మస్ట్ బి ఈక్వల్స్ టు ఐడి. ద కండక్టింగ్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ షుడ్ బి ఈక్వల్ అకార్డింగ్ టు ద కంటిన్యూటీ ప్రిన్సిపల్. సో కాబట్టి ఐసీ 0, ఐడి 0 ఎప్పుడు? ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ ఆర్ ఫుల్లీ చార్జ్డ్ అయినప్పుడు మాత్రమే ఇది. ఓకేనా? సో దెన్ ఆప్షన్ చూడండి. సో 0, 0. సో ఆప్షన్స్ సో ఆప్షన్ బి ఐడి ఐసి రెండు 0. క్లియర్ కాన్సెప్ట్? అర్థమవుతుందా? చల్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఏ 100 ohm రెసిస్టెన్స్ అండ్ ఏ కెపాసిటర్ ఆఫ్ 100 ohm రియాక్టెన్స్. సో అంటే రెసిస్టెన్స్ ఇచ్చారు 100 ohm అండ్ రియాక్టెన్స్ ఇచ్చారు కెపాసిటర్ది XL, అంటే ఆర్సీ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నారు. కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద 220 volt సోర్స్. 220 volt సోర్స్ మనకి ఏంది అంటే వోల్టేజ్ ఇచ్చారు. సో అదేంటో మెన్షన్ చేయలే. ఎప్పుడైనా మనకి ఇచ్చిన వాల్యూ మెన్షన్ చేయలేదు అంటే అది ఆర్ఎంఎస్ వాల్యూగా తీసుకోండి. ఓకేనా? సో నౌ వాట్ వెన్ ద కెపాసిటర్ ఈజ్ 50% ఛార్జ్డ్ అంటే ఇంకా ఛార్జింగ్ అవుతూనే ఉంది, ఫుల్లీ ఛార్జ్డ్ కాదు. సో ఫుల్లీ ఛార్జ్డ్ కాకపోతే ఐసీ ఎగ్జిస్ట్ అవుద్ది, ఐడి కూడా ఎగ్జిస్ట్ అవుద్ది. అంటే కండక్షన్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ రెండు ఉంటాయని అర్థం. సో ద పీక్ వాల్యూ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో పీక్ వాల్యూ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ద ఐడి నాట్ ఫైండ్ చేయాలి మనం. మన కాన్సెప్ట్ ప్రకారం ఐసీ ఐడి రెండు ఈక్వల్, కండక్టింగ్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ రెండు ఈక్వల్ రావాలి. సో ఇప్పుడు కండక్టింగ్ కరెంట్ పీక్ ఎంత ఉందో సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ పీక్ కూడా అంతే ఉంటుంది కదా రెండు ఈక్వల్ అయినప్పుడు. సింపుల్ కాన్సెప్ట్. సో ఐసీ నాట్ ఫైండ్ చేస్తే ఆ ఐసీ నాటే ఐడి నాట్, ద డిస్ప్లేస్మెంట్ పీక్ కరెంట్. క్లియర్? సో అది ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. మనకి ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ ఏంటి? ద విఆర్ఎంఎస్ ఇచ్చారు. సో విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 220 volts. సో ఫస్ట్ ఐ నాట్ ఫైండ్ చేయాలి. మన కాన్సెప్ట్ ఏంటి? ఐ నాట్. ఐసీ నాట్ అంటే ఏంటి? ఐ నాట్ కండక్టింగ్ కరెంట్. సో ఐ నాట్ ఫార్ములా ఏంటి? వి నాట్ బై జెడ్. అంతేనా? ఆర్సీ సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఏమవుద్ది? ఇంపిడెన్స్ కదా, జెడ్. సో జెడ్. సో వి నాట్ బై జెడ్. సో బట్ మనకి వి నాట్ కూడా తెలియదు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఐఆర్ఎంఎస్ ఫైండ్ చేద్దాం చూడండి. సో ద ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. ఇది క్లియరా?
సో ఇప్పుడు జెడ్ ఫార్ములా ఏంటి మనకి, ద జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్, సారీ ఇండక్టర్ కాదు కదా, కెపాసిటర్. సో ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో విచ్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 100 హోల్ స్క్వేర్ ప్లస్ 100 హోల్ స్క్వేర్, రెండు కూడా 100 కదా. ఎక్స్సి అండ్ సారీ ఇది ఎక్స్సి అమ్మ, ఎక్స్సి అండ్ ఆర్ బోత్ ఆర్ 100. సో కాబట్టి సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 100 ప్లస్ 100 200 అంటే సో 100 into 2, సో విచ్ వీ కెన్ రైట్ సో root 2 into 100. So let's write 100 root 2. So let's write it as 100 root 2. So this is Z impedance. Okay na. So ఇప్పుడు can we find what is IRMS? IRMS is equals to VRMS ఏమో 220 క్వశ్చన్లో ఇచ్చారు. Z ఎంత వచ్చింది 100 root 2. సో 100 root 2. సో ఇక్కడ 1010 క్యాన్సిల్. సో 2.2 by root 2. సో ఐఆర్ఎంఎస్ వచ్చింది, మనకు కావాల్సింది ఏంటిది ఐ నాట్ కావాలి. సో ఐఆర్ఎంఎస్కి ఐ నాట్కి రిలేషన్ ఏంటి గుర్తుందా? సో ద ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ నాట్ బై రూట్ 2, లాస్ట్ క్లాస్లో చేసాం. సో ద ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ నాట్ బై రూట్ 2. సో ఇక్కడ నుంచి కెన్ వీ రైట్ వాట్ ఈజ్ ఐ నాట్? ఐ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ఎంఎస్ టైమ్స్ రూట్ 2, అంతేనా? సో వాట్ ఈజ్ ఐఆర్ఎంఎస్ మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది 2.2 by root 2, so into root 2. So which root 2 cancel, 2.2 amperes. So the option B, option B is the correct one. అంతేనా? సో కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్స్, కాకపోతే మనకి ఈ ప్రీవియస్ చాప్టర్స్ ఏవైతున్నాయో వాటి మీద మంచి గ్రిప్ ఉంటేనే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? చలో నెక్స్ట్. సో ఇక్కడ లెట్స్ సమ్మరైజ్ మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని ఒక 2 పాయింట్స్లో సమ్మరైజ్ చేస్తాను చూడండి. సి మనం లాస్ట్ క్లాస్లో ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని నేర్చుకున్నాం, అవునా కదా? ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని లాస్ట్లో చెప్పాను మీకు. లాస్ట్ 30 minutes ఆర్ 40 minutesలో ఉంటుంది, ఒకసారి మళ్ళీ చూడండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈఎంఐలో. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో అదే మాట్లాడుతున్నా. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా? సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చెప్పండి. సో కరెంట్ అనేది ఇలానే కదా. సో కరెంట్ ఇలా ఉంది దీంట్లో. సో కరెంట్ ఇలా ఉంది అంటే ద కరెంట్ డైరెక్షన్లోనే మనకు ఉండేది ఏంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంది, సో ఇక్కడ ఇలా ఉంది, సో ఇక్కడ ఇలా ఉంటుంది, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, అవునా? సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఎలా ఉంది చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉన్నది. ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఇక్కడ ఇటువైపు, ఇక్కడ డౌన్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ అప్. సో అంటే ప్రతి కేసులో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఉంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఇలా డౌన్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 కదా. కొంచెం పాయింట్ అర్థం చేసుకోండి. ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అయిందో దేనివల్ల? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ వల్ల, ఓకేనా? సో ఆ ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో అదే పాయింట్ చెప్తున్నాను. ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉంటుంది, అండ్ వైస్ వర్సా. సో మళ్ళీ సెకండ్ పాయింట్ చూడండి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్, ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈరోజు నేర్చుకున్నాం మ్యాక్స్వెల్లో ఇది. ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో విచ్ ఇండ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అవునా? సో ఈ ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ద magnetic field induced due to changing electric field is perpendicular to the electric field. దేని వల్ల అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందో దేని వల్ల అవుతుంది? చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, అవునా? సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్గా ఎలా ఉంది చూడండి, ఇలానే కదా. సో ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలానే ఉంటుంది కదా, పాజిటివ్ టు నెగిటివ్. సో ఇప్పుడు ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఎయిదర్ ఇన్వర్డ్స్ కానీ, ఎయిదర్ అవుట్వర్డ్స్ కానీ, ఆర్ ఇన్వర్డ్స్ కానీ. సో ఇన్ టు ద ప్లేన్ కానీ, అవుట్ ఆఫ్ ద ప్లేన్ కానీ. సో అంటే ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది?
పర్పెండిక్యులర్, ఇక్కడ అవుట్, ఇక్కడ ఇది ఇలా, అంతేనా. సో ఇక్కడ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ రైట్, సో పర్పెండిక్యులర్. ఓకేనా. సమ్మరైజ్ చేయండి 2 పాయింట్స్ని, క్లియర్ రాస్తా చూడండి. సో ద చేంజ్ ఇన్, ఇక్కడ రాస్తా, లెట్ సమ్మరైజ్ దిస్ పాయింట్. సో ఇక్కడ మనకు 2 థింగ్స్ తెలుసు. సో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇండ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది లాస్ట్ క్లాస్లోనే మనం నేర్చుకున్నాం ఈఎంఐలో. సో ఈ ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఈ ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇప్పుడు ఈరోజు చూసాం, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో ఇండ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇండ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ద ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బీ పర్పెండిక్యులర్ టు ద ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అదే చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. క్లియర్ అయ్యి 2 పాయింట్స్ థియరీలో అడుగుతారు, సో అందుకనేసి అంత స్ట్రెచ్ చేసి చెప్తున్నా మీకు. క్లియర్. చలో, సో ముందుకెళ్దాం చూడండి ఇంకా. సో నో ఒక్కసారి మ్యాక్స్వెల్, ఇప్పటివరకు మనం నేర్చుకుంది మ్యాక్స్వెల్ కాన్సెప్ట్లో. సో కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించే మాట్లాడుకున్నాం, రైట్. సో అండ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందంటే కరెంట్ ఉంటుంది, ఆ కరెంట్నే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. సో ఇంతకుముందు మీకు స్టార్టింగ్ నేను క్లాస్లోనే చెప్పా, మ్యాక్స్వెల్ కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజంని చదివాడు. ఓకేనా. సో దాని మీద మొత్తం స్టడీ చేసి ఏం చేశాడంటే, సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తాన్ని మనం ఇప్పటివరకు చాలా లాస్ నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి. ఇవన్నీ లాస్ కాదు, ఓన్లీ ఒక 4 లాస్లో ఈ కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అని చెప్పాడు. ద టోటల్ బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం కెన్ బి ఎక్స్ప్లెయిన్ జస్ట్ బేస్డ్ ఆన్ ద 4 సింపుల్ ప్రిన్సిపల్స్. సో ఆ 4 సింపుల్ లాస్ని he named them as the Maxwell equations. So 4 Maxwell equations we are going to learn. So ikkada ade cheppa. So all the basic principles of electromagnetism can be explained in terms of 4 fundamental equations called Maxwell equations. So ee Maxwell equations em tanu kotta kanipettale, okena, ఉన్నదాన్నే మొత్తం చదివాడు. సో దాన్ని ఒక సమ్మరైజ్ లాగా చేసి ఒక 4 ఈక్వేషన్స్లో మొత్తం అన్నిటిని కూడా వ్యాలిడ్ చేసేసాడు అనమాట. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మీరు ఎలక్ట్రోమాగ్నెటిజంలో, సో అది ఈ 4 కాన్సెప్ట్స్ నుంచి వచ్చిందయ్యే ఉంటుంది. ఓకేనా, అర్థమైందా. సో అంటే కొన్నిటిని మాడిఫై చేశాడు, కొన్నిటిని ఉన్న వాటిని అలానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సో ఆ 4 ఈక్వేషన్స్ని మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటాం. సో మ్యాక్స్వెల్ డిడ్ నాట్ డిస్కవర్ 4 ఈక్వేషన్స్, బట్ హీ వర్క్డ్ ఆన్ దెమ్. సో అండ్ స్టేటెడ్ దట్ దీస్ 4 ఫండమెంటల్ ఈక్వేషన్స్ సో కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో దే డిఫైన్ కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం. క్లియరా. ఆ 4 ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం చూడండి. సో ద ఫస్ట్ వన్, ద గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. మనం ఆల్రెడీ గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ మనకు తెలుసు. ఏంటి, ఏదైనా ఒక ఛార్జ్ని, ద నెట్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε0 టైమ్స్ ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. ఏదైనా ఒక 3D సర్ఫేస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్. సో ఈ స్పియర్లో సమ్ Q0 ఛార్జ్ ఉందనుకుందాం. సో ఇప్పుడు ద నెట్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, సో ఎన్క్లోజ్డ్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. క్లోజ్డ్ సర్ఫేస్ అంటే 3D సర్ఫేస్. 3D సర్ఫేస్ ఇదేంటి, 3D సర్ఫేస్. సో ఈజ్ గోయింగ్ టు బి, సో ఛార్జ్ దాంట్లో ఎంతైతే ఛార్జ్ ప్రజెంట్ అయి ఉన్నదో ద క్యూ ఇన్సైడ్ బై ε0, అంతేనా. సో దీన్నే మనం సో గాస్ లా నుంచి ఎలా రాసుకున్నాం, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E.dA ఫ్లక్స్ ప్లేస్లో యూ కెన్ రైట్ E.dA ఈజ్ ఈక్వల్స్ టు ద క్యూ ఇన్సైడ్ బై ε0. సో ఇది కొత్తదేం కాదు, సో ఆల్రెడీ మనం నేర్చుకున్న దాన్నే సో మళ్ళీ మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు. క్లియరా. సో సెకండ్ ఈక్వేషన్ కూడా మనం నేర్చుకున్నది. సో అదేంటంటే ద గాస్ లా ఆఫ్ ద మ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజంలో ఏం నేర్చుకున్నాం మనం గాస్ లాలో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఆల్వేస్ 0. మీరు ఏ క్లోజ్డ్ సర్ఫేస్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నది 0 వస్తుంది. ఎందుకు చెప్పండి, ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసాం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో. సో మళ్ళీ చెప్తా చూడండి. సో ఒక్కసారి ఈ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే, నేను
ఎలక్ట్రిక్ ఛార్జెస్ అయితే మనకి ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇండివిజువల్ కంటే ప్లస్ క్యూ ఛార్జ్ సపరేట్ ఉంటుంది, మైనస్ క్యూ ఛార్జ్ సపరేట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ప్లస్ క్యూ ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేసామో దీంట్లో, సో అప్పుడు ఏమవుద్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బయటకు ఉంటాయి, అవునా. సో పాజిటివ్ ఫ్లక్స్. సో ఎప్పుడైతే మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేశారో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ టువర్డ్స్ ఉంటాయి, నెగిటివ్ ఫ్లక్స్ వస్తుంది. బట్ మనకు మ్యాగ్నెట్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మోనోపోల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. నార్త్ పోల్ ఉండదు, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు కలిపే ఉంటాయి. మీరు ఎక్కడ మ్యాగ్నెట్ తీసుకున్నా ఆ రెండు అన్నవి డిఫరెంట్గా ఉండవు కదా. అంటే మోనోపోల్స్ డజంట్ ఎగ్జిస్ట్. మోనోపోల్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ సపరేట్ ఉండట్లేదు, అవునా. సో అప్పుడు మనం ఫీల్డ్ లైన్స్ వస్తాయా దాంట్లో నుంచి, అంటే యూ కెనాట్ ప్లేస్ ద మోనోపోల్ ఇన్సైడ్ ద క్లోజ్డ్ సర్ఫేస్. మనం ప్లేస్ చేయగలిగితే ఏం ప్లేస్ చేస్తాం, ఓన్లీ డైపోల్ ప్లేస్ చేయగలుగుతాం. సో డైపోల్ ఇలా ప్లేస్ చేస్తే మనకేం తెలుసు, సో నార్త్ పోల్ నుంచి ఎన్నైతే ఫీల్డ్ లైన్స్ బయటకు వచ్చాయో సో అన్నే ఫీల్డ్ లైన్స్ సౌత్ పోల్కి ఎంటర్ అవుతాయి, అంతేనా. సో ద ఫ్లక్స్ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ ఇన్. ఎన్నైతే ఫీల్డ్ లైన్స్ బయటికి వెళ్ళాయో అన్ని ఫీల్డ్ లైన్స్ మళ్ళీ దాంట్లోకి వచ్చాయి క్లోజ్డ్ సర్ఫేస్లోకి. సో అప్పుడు నెట్ ఫ్లక్స్ ఏమవుతుంది, సో ద ఫై నెట్ ఈజ్ గోయింగ్ టు బి 0, అవునా. సో అండ్ ఇక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవ్వవు, ద మోనోపోల్స్ డజంట్ ఎగ్జిస్ట్. సో ద మోనోపోల్స్ డజంట్ ఎగ్జిస్ట్. క్లియర్ దిస్ పార్ట్, అర్థమైందా ఇది. సో చలో నెక్స్ట్. సో దీన్నే ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాద్దాం చూడండి. సో ద ఫై బి, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ 3D, through any closed surface 3D is going to be 0. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో దీన్నే మనం లైన్ ఇంటిగ్రల్, సో B డాట్ DL ఈజ్ ఈక్వల్స్ టు B డాట్ A, B డాట్ DA ఈజ్ గోయింగ్ టు బి 0. సో దిస్ ఈజ్ ద గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. క్లియరా, ఆల్రెడీ మనం చదువుకుందే, ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ చూడండి. సో ద థర్డ్ వచ్చేసి మనం ఫారడేస్ లాస్ గురించి నేర్చుకున్నాం. సో ఫారడేస్ లాస్లో ద ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ EMI. సో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూసెస్ ద EMF. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయిందో సో దాన్ని ఏమంటాం మనం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఇండ్యూస్డ్ EMF వస్తుంది, ఇండ్యూస్డ్ EMF వస్తే ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. అదే కదా మనం నేర్చుకుంది ఫారడేస్ లాస్లో. సో ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది ఎప్పుడు నేర్చుకున్నాం, ఇది లాస్ట్ క్లాస్లోనే ఫారడే లాస్లో, ఐడియా ఉందా. సో కాబట్టి సో ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సో దట్ ఈజ్ నథింగ్ బట్ an EMF. సో ఇండ్యూసెస్ ద EMF వోల్టేజ్ అనమాట. E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d∅b/dt. క్లియరా. సో మీకు ఈ కాన్సెప్ట్ని ఎందుకు మైనస్ వస్తుంది ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఇంకెవరైనా చూడకపోతే సో కంప్లీట్ EMI చాప్టర్, సో తర్వాత ఇది చూడండి మళ్ళీ, ఓకేనా. సో ఇది థర్డ్. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సో ద యాంపియర్ మ్యాక్స్వెల్ లా. సో ఇది ఒకటే మాడిఫైడ్, యాంపియర్ సర్క్యూటల్ లాని మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే మాడిఫై చేశాడు. సో ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఈరోజు నేర్చుకున్నది మనం. ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీనికి ఏం రాసాం మనకు లా. సో ద లైన్ ఇంటిగ్రల్ B డాట్ DL ఈజ్ ఈక్వల్స్ టు μ0 టైమ్స్ IC ప్లస్ ID, అంతేనా. సో కండక్టింగ్ కరెంట్ ప్లస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఇదే ఫార్ములాని మీరు ఎలా రాయొచ్చు, సో ఇంటిగ్రల్ B డాట్ DL ఈజ్ ఈక్వల్స్ టు μ0. సో ICని అలానే ఉంచండి, ID ప్లేస్లో మీరు ε0 d∅/dt. సో ఏ ఫ్లక్స్ ఇది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. క్లియరా. సో అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్. సో ఈ 4 లాస్ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను చూడండి. సో లెట్స్ సమ్మరైజ్ దీస్ 4 లాస్. ఇక్కడ చేస్తాను, ఎక్కడ రాద్దాం. సో లెట్స్
సో ఇక్కడ రాస్తా చూడండి. సో సమ్మరీ ఆఫ్ ద టోటల్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఏంటి చెప్పండి. సో ద ఫస్ట్ వన్, ద గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ద గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ మీరు ఎప్పటికప్పుడు టాపిక్స్ని సమ్మరైజ్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి అనమాట డ్యూరింగ్ ద క్లాస్ ఓన్లీ. ఓకే, సో ద లైన్ ఇంటిగ్రల్ E dot dA is equals to mu q inside by epsilon naught. So the Gauss law of electrostatics. So the second one, so the Gauss law of magnetism. Second one, so the Gauss law of magnetism law. So the line integral B dot dA is equals to 0. Magnetic flux అనేది 0 ఉంటుంది. సో థర్డ్ కేస్ వచ్చేసి, సో ద Faraday's laws of electromagnetism. So the Faraday's law of EMI. సో ఇక్కడ ఏం చెప్పాడు, సో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ induces the EMF. The change in magnetic flux induces the EMF. Clear? చలో. సో అండ్ ఫోర్త్ వచ్చేసి, సో ద Maxwell Ampere law or Ampere Maxwell law. సో దీంట్లో ఏం చెప్పాడు, సో ద లైన్ ఇంటిగ్రల్, సో B dot dl is equals to, సో mu naught times IC plus ID. సో ఇవి అంటే టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిజంని. ఓకే, సో ఈ 4 లాస్లోనే మనం డిఫైన్ చేయవచ్చు. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మీరు ఈ 4 లాస్కే రిలేటెడ్ అయి ఉంటుందని చెప్పాడు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఆల్సో. ఇప్పటివరకు కూడా మనకు అదే ఫాలో అవుతున్నాం. క్లియర్? చలో. సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం చూడండి. సో నెక్స్ట్, సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మనం ఇంతకుముందు చాప్టర్స్లో వేవ్స్ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ మనం PW తెలుగు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసాం, ఫిజిక్స్లో వేవ్స్ చాప్టరే కదా. సో ఆ వేవ్స్ చాప్టర్లో వేవ్ ఈక్వేషన్ చూసాం. ఐడియా ఉందా? y is equals to a sin kx minus omega t. గుర్తుందా ఈక్వేషన్? సో అలానే సిమిలర్ వేలో, సో మనకి ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా అవుతుందో చూద్దాం చూడండి ఫస్ట్. సో తర్వాత దాని ఈక్వేషన్ చూద్దాం. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక ఛార్జ్ని రెస్ట్లో తీసుకుంటున్నాను, ఒక క్యూ ఛార్జ్. ఇది ఇనిషియల్గా రెస్ట్లో ఉందనుకోండి. ఓకేనా, సో ఈ రెస్ట్లో ఉన్న ఛార్జ్ ఇట్ ఓన్లీ ప్రొడ్యూసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, రైట్, ఛార్జ్ రెస్ట్లో ఉంటే. అదే సో ఛార్జ్ ఈజ్ ఇన్ మోషన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఛార్జ్ అన్నది సో యూనిఫామ్ వెలాసిటీ, సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇలా ఛార్జ్ మూవ్ అవుతుంది. ఛార్జ్ మూవ్ అవడం అంటే ఏంటి? కరెంట్ ఫ్లోనే కదా. ఛార్జ్ మూవ్ అవడం అంటే కరెంట్ ఫ్లోనే కదా. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లో అవుతుంది అని అంటే సో దాని చుట్టూ ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది కదా, అవునా? సో ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఛార్జ్ వల్ల ఏమొచ్చింది? ఛార్జ్ ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ వచ్చింది. సో కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఈ కేసులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఈ ఛార్జ్ అన్నది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా రెండు కాన్స్టెంట్ ఉంటాయి అన్నమాట. సో అంటే దే డు నాట్ వ్యారీ విత్ టైం. సో ఇది సెకండ్ కేస్, దే డు నాట్ వ్యారీ విత్ ద టైం. సో ఇప్పుడు థర్డ్ కేసులో ఏం చేస్తున్నా అంటే యాక్సలరేటెడ్ ఛార్జ్డ్ పార్టికల్ తీసుకుంటున్నాను. అంటే దాని స్పీడ్ చేంజ్ అవుతూనే ఉంది. సో దాని స్పీడ్ చేంజ్ అవుతుంది అంటే ఛార్జ్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఛార్జ్ ఫ్లో అవుతుందంటే ఛార్జ్ కంపల్సరీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఛార్జ్ ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ ఫ్లో టేక్స్ ప్లేస్. సో కరెంట్ ఫ్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందా, రైట్? సో అంటే ఛార్జ్డ్ పార్టికల్, క్యూ పార్టికల్ ఈజ్ యాక్సలరేటింగ్. సో దాన్నే మనం ఏమంటాం అంటే ఆసిలేటింగ్ అని కూడా అంటాం. ఓకేనా, సో యాక్సలరేటెడ్ ఛార్జ్డ్ పార్టికల్ ఆర్ ఆసిలేటింగ్ ఛార్జ్డ్ పార్టికల్. ఆసిలేటింగ్ ఛార్జ్డ్ పార్టికల్. సో ఎప్పుడైతే ఛార్జ్ యాక్సలరేట్ అవుతుందో, సో అంటే కంటిన్యూస్గా దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో అంటే వెలాసిటీ చేంజ్ అయిన కొద్దీ కరెంట్ చేంజ్ అవుద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుద్ది, అంతేనా? సో ఈ అండ్ బి సో దే వ్యారీ విత్ టైమ్.
వ్యారీ విత్ టైం. సో కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇక, ఓకేనా. సో ఈ చేంజ్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఎలా ట్రావెల్ అవుతాయి అంటే ఒక వేవ్ ఫామ్లో ట్రావెల్ అవుతాయి. సో ఆ వేవ్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో దెన్ వేవ్ ట్రావెల్ అవుతుంది. సో ఆ ఛార్జ్డ్ పార్టికల్ ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అవుతున్న ఛార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. సో ఆ వేవ్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. క్లియరా? సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ట్రావెల్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై యాక్సిస్ అనుకోండి, సో ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఫస్ట్ మనకేంటి వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది అనుకుందాం. సో వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది అనుకుందాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి వై. ఈ వైలో మనకు ఉండేదాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్. జనరల్గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో, సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే తర్వాత డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వర్టికల్గా ట్రావెల్ అవుతుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో ఇలా, ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా. సో వేవ్ ఇలా ముందుకు వెళ్తుంటుంది. సో సి హియర్, సో ఇలా ఇలా. సో అండర్స్టాండింగా? సో డ్యాన్స్ వేసినట్టుందా? సో వేవ్ డ్యాన్స్ చేసుకుంటూనే వెళ్తుంది ఇలా ఇలా ఇలా. సో మళ్ళీ చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, వేవ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, వేవ్ ఇలా వెళ్తూనే ఉంటుంది. సో క్లియరా? సో అంటే 3 డైమెన్షనల్గా ట్రావెల్ అవుతుంటుంది వేవ్. సో ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరల్గా మనం తీసుకునేటప్పుడు క్వశ్చన్లో మెన్షన్ చేయనంత వరకు వై డైరెక్షన్లో తీసుకుంటాం, ఓకే. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి, సో వేరే కలర్తో నోట్ చేద్దాం బెటర్. సో ఇది ద జెడ్ డైరెక్షన్ ఇలా, అంటే బయటికి దీని నుంచి ఇటువైపు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో మీకు 3D డయాగ్రామ్ కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియరా? సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నెక్స్ట్ వైలో ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంది? ఎక్స్ డైరెక్షన్. ఇక్కడ రాస్తా చూడండి బెటర్. సో రాయండి నాతో పాటే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వై డైరెక్షన్, magnetic field in z direction, and then inka wave propagating in the EMW. em wave adi the EMW, electromagnetic wave. So the wave propagation, the electromagnetic wave propagating in x direction, propagating in x direction. Clear? అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? ఓకేనా? 100% క్లియర్. చలో సో ముందుకు వెళ్దాం చూడండి. అండ్ ఈ 3 ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో ఏమేమి పర్పెండిక్యులర్ ఉన్నాయి? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైలో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో ఉంది. సో వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంది? ఎక్స్లో ట్రావెల్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, విల్ బీ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ, ఓకేనా. వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందో సో వేవ్ వెలాసిటీ ఆ డైరెక్షన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందో సో వేవ్ వెలాసిటీ ఆ డైరెక్షన్లోనే ఉంటుంది కదా, అంతేనా. సో కాబట్టి వేవ్ వెలాసిటీ ఎక్స్, ఇది ఎక్స్లో, ఇది జెడ్లో, ఇది వైలో. క్లియర్? చలో సో ముందుకెళ్దాం చూడండి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గురించి సో ఇంకొంచెం నేర్చుకుందాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, సో దీని గురించి థియరీ రాశాను, ఇప్పటివరకు చెప్పిందే ఇక్కడ థియరీ రాశాను. ఒక్కసారి చూడండి క్విక్గా. The electromagnetic wave is radiated or produced by accelerated charge particle. Charge particle constant velocity తో, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయితే EMW వేవ్ రాదు, EMW రాదు, ఓకేనా. ఛార్జ్ రెస్ట్లో ఉన్నా రాదు. ఎప్పుడు వస్తుంది? ఛార్జ్ యాక్సలరేట్ అయినప్పుడు, ఛార్జ్డ్ పార్టికల్ యాక్సలరేట్ అయినప్పుడు లేదంటే ఆసిలేట్ అయినప్పుడు సో మనకి EMW వేవ్ అన్నది జనరేట్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్, so the electromagnetic wave propagates in space through oscillations of electric and magnetic field. So ఏ ఫామ్లో ట్రావెల్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్? సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్,
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వేవ్ ప్రాపగేషన్, వేవ్ వెలాసిటీ, ఈ మూడు కూడా పర్పెండిక్యులర్ ఉంటాయి ఒకదానికొకటి. క్లియరా? సో దెన్ సిన్స్ ద ఆసిలేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కర్ పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్, సో EMW ఈజ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్. E ఈజ్ పర్పెండిక్యులర్ టు B ఈజ్ పర్పెండిక్యులర్ టు V. అవునా? సో వేవ్ ప్రాపగేషన్కి అండ్ వేవ్ పార్టికల్స్ ఆసిలేషన్కి సో పర్పెండిక్యులర్గా ఉన్నాయి రెండు. సో ఆ వేవ్ని ఏమంటాం? ట్రాన్స్వర్స్ వేవే కదా. గో టు ద వేవ్స్ చాప్టర్ అండ్ లిజన్. సో క్లియర్గా అక్కడ మీకు ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటి క్లియర్గా డిస్కస్ చేశా. క్లియర్ దిస్ పార్ట్? సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? EMW ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు కూడా మనకి డైరెక్ట్గా ఎంసెట్లో అడిగే ఛాన్స్ ఉన్నది. సింపుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నది. ఓకేనా? చలో నెక్స్ట్. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా డయాగ్రామ్లో చూడండి. సో వేవ్ ఒకసారి ఇక్కడ చూడండి. యా, సో వేవ్ అన్నది ఎక్స్లో, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్. ఎక్స్ వై జెడ్. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ట్రావెల్ అవుతుంది? ఇలా 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 ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా 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 ఇలా, సారీ, వేవ్ ఇటువైపు ట్రావెల్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో ఇలా. మళ్ళీ ఒకసారి చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైలో, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో, వేవ్ ఎక్స్లో. క్లియరా? సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో ఇది వచ్చేసి ఎక్స్ డైరెక్షన్, సో ఇది వచ్చేసి వై డైరెక్షన్, ఇది వచ్చేసి జెడ్ డైరెక్షన్. సో జెడ్ డైరెక్షన్లో ఏముంది చూడండి మనకి. సో ద జెడ్ డైరెక్షన్లో, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది జెడ్. సో ఈ జెడ్ డైరెక్షన్లో సో వీ హ్యావ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్? సో ఈ సబ్బు కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అండ్ దెన్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ గ్రీన్ కలర్ ఉందా? సో దిస్ గ్రీన్ కలర్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలా ఉంది? వైలో ఉంది. సో వేవ్ ప్రాపగేషన్ ఎలా ఉంది? ద ప్రాపగేషన్ డైరెక్షన్, వేవ్ ప్రాపగేషన్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. క్లియరా ఈ పార్ట్? సో గుర్తుపెట్టుకోండి. సో అదే రాస్తున్నా, మళ్ళీ సేమ్ థింగ్ రాస్తున్నాను. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ వై డైరెక్షన్. సో దాని యూనిట్ వెక్టర్ అంటే ఎలా డినోట్ చేస్తారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ వై డైరెక్షన్ అంటే జే క్యాప్. ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన క్వశ్చన్లో ఒక్కోసారి రివర్స్ ఇవ్వచ్చు, క్వశ్చన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో ఆ మూడు అయితే పర్పెండిక్యులర్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ జెడ్ డైరెక్షన్. సో జెడ్ డైరెక్షన్లో సో ఇట్ ఈస్ కే క్యాప్. సో వేవ్ ప్రాపగేషన్ ఈ డయాగ్రామ్ ప్రకారం రాస్తున్నా నేను. సో వేవ్ ప్రాపగేషన్ ఎలా ఉంది? సో విచ్ ఈజ్ సో ద ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్ అంటే ఐ క్యాప్. సో ఈ ఐజేకే ఈ మూడు ఎలా ఉంటాయి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్ కదా, వెక్టార్స్ కాన్సెప్ట్ 11th క్లాస్ది మళ్ళీ. ఓకే. సో నెక్స్ట్, సో వేవ్ ప్రాపగేషన్కి మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ద వేవ్ ప్రాపగేషన్కి ఆర్ వేవ్ వెలాసిటీకి, ద వేవ్ ప్రాపగేషన్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ వెలాసిటీ. సో ద వేవ్ ప్రాపగేషన్ ఆర్ వేవ్ వెలాసిటీ వీ కెన్ ఫైండ్ ఇట్ by using the formula E cross B, electric field cross product of magnetic field. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డోంట్ రైట్ B cross E, ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ E cross B is not equals to B cross E. మీకు అది తెలుసు కదా ఆల్రెడీ. సో బేసిక్స్ని ఎప్పుడు మర్చిపోకండి. క్లియరా ఈ పార్ట్? సో అండర్స్టూడ్ ఇక్కడ వరకు? చలో, సో ముందుకు వెళ్దాం. చూడండి, సో క్వశ్చన్స్ తీసుకుందాం. నీట్ 2016లో సో ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారు చూడండి. ఒకసారి టక్కన పాస్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఒక్కసారి పాస్ చేసి ఆన్సర్ చేయండి. నేను వాటర్ తాగుతా క్విక్గా. చూస్తా ఎన్ని కామెంట్స్ వస్తాయి ఈ క్వశ్చన్కి, ఎంతమంది ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, సో అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ కెన్ బీ యూజ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రాపగేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది మనకి? సో వెన్ ఎవర్ ద చార్జ్డ్ పార్టికల్ యాక్సలరేట్స్. సో ఆప్షన్ చూడండి, ఏ చార్జ్లెస్ పార్టికల్ నో, ఎన్ యాక్సలరేటింగ్ చార్జ్ ఎస్, ఏ చార్జ్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ నో, ఏ స్టేషనరీ చార్జ్ నో. స్టేషనరీ చార్జ్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కాన్స్టెంట్ వెలాసిటీతోనైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. బట్ ఆ రెండు కూడా టైంతో పాటు చేంజ్ అవ్వవు. సో అసలు చార్జ్ లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. సో దీస్ 3 ఆప్షన్స్ ఆర్ రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మళ్ళీ ఇంకొక సింపుల్ క్వశ్చన్, 2002 మెడికల్. సో అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. సో ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ప్యారలల్ టు.
సో చూడండి, ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే వేవ్ వెలాసిటీ కావాలి. సో ఇంతకుముందే చెప్పాను మీకు. సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెలాసిటీ ఆర్ EMW వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ కావాలని అంటే సో మనకి ఏం చేస్తాం, ద E క్రాస్ B, ఓకేనా. సో వేవ్ వెలాసిటీ ఈజ్ ప్యారలల్ టు ద వేవ్ ప్రాపగేషన్, రెండు సేమ్ ఉంటాయి కదా. సో కాబట్టి E క్రాస్ B, ద ఆప్షన్ B. డైరెక్ట్ క్వశ్చన్. సో ఇలా చూడగానే అలా ఆన్సర్ చేయొచ్చు. సో ఇవి టైం సేవింగ్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఇలాంటి వాటిని అస్సలు స్కిప్ చేయొద్దు ఎగ్జామ్లో. ఓకే చలో. సో నెక్స్ట్ చూడండి. సో ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నా. సో ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో అసోసియేటెడ్ విత్ EM వేవ్ సో ప్రాపగేటింగ్ అలాంగ్ ద జెడ్ యాక్సిస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై. సో మళ్ళీ ఒకసారి చూడండి, ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో ప్రాపగేటింగ్ ఇన్ ద జెడ్ యాక్సిస్. వేవ్ ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది? వేవ్ ప్రాపగేటింగ్ ఇన్ జెడ్ డైరెక్షన్. సో జెడ్ డైరెక్షన్లో అని అంటే రిజల్టెంట్ కదా అది. వేవ్ ప్రాపగేషన్కి మనకు ఫార్ములా ఏంటి? కొంచెం జాగ్రత్తగా చూడండి. వేవ్ ప్రాపగేషన్కి మనకు ఫార్ములా ఏంటి? ఇప్పుడే చెప్పాను మీకు, కాన్సెప్ట్. వేవ్ ప్రాపగేషన్కి మనకి ఫార్ములా E క్రాస్ B, ఇదే కదా. సో ఇప్పుడు వేవ్ ప్రాపగేషన్ ఏ డైరెక్షన్లో ఉందని చెప్పారు? జెడ్ డైరెక్షన్లో ఉందని చెప్పారు. అంటే మనకు రిజల్టెంట్ K క్యాప్ రావాలి. K క్యాప్ రావాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? సో మీకు K క్యాప్ రావాలంటే ఇది I క్యాప్, ఇది J క్యాప్, క్రాస్ ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా. IJK ఇలా రాసుకోండి. ఇక్కడ మీరు ఇలా క్లాక్ వైజ్ వెళ్ళారనుకోండి. సో I క్రాస్ J విల్ గివ్ K, J క్రాస్ K విల్ గివ్ I, K క్రాస్ I విల్ గివ్ J, అంతేనా క్లాక్ వైజ్ అయితే. సో అదే యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్ వస్తుంది. I క్రాస్ K మైనస్ J, K క్రాస్ J మైనస్ I, J క్రాస్ I మైనస్ K. సో ఇక్కడ మనకి ఏం కావాలి? రిజల్టెంట్ K క్యాప్ కావాలి. సో K క్యాప్ కావాలని అంటే సో షెల్ ఐ డూ I క్రాస్ J? I క్రాస్ J ఈజ్ ఈక్వల్స్ టు K క్యాప్. అంటే ఫస్ట్ది ఏంటిది? ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంతేనా. I క్యాప్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో I క్యాప్ ఉండాలి. అండ్ సో B ప్లేస్లో J క్యాప్ ఉండాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ J క్యాప్లో ఉంటే అప్పుడే రిజల్టెంట్ K క్యాప్ అవుతుంది. సో అంటే ఓవరాల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బీ ఇన్ X డైరెక్షన్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బీ ఇన్ Y డైరెక్షన్. సో సీ ద ఆప్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ X డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Y డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో నో, ఇది K అండ్ జెడ్లో. సో ఇక్కడ ఇది J నో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నో. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. క్లియరా? సో దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ మెడికల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. అర్థమైందా కాన్సెప్ట్? చల్ సో ముందుకెళ్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయండి ఒక్కసారి. సో అండ్ EM వేవ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో ఈజ్ ప్రాపగేటింగ్ ఇన్ ఏ మీడియం విత్ ఎ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్స్ టు VI క్యాప్. అంటే వేవ్ ప్రాపగేషన్ ఎలా ఉంది? వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఇన్ సో V ఈజ్ ఈక్వల్స్ టు VI క్యాప్. సో అంటే X డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది. ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది? X డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది. సో I క్యాప్. సో ఫస్ట్ పాయింట్ క్లియర్. సో ద ఇన్స్టాంటేనియస్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ అలాంగ్ Y యాక్సిస్. సో ఏది Y యాక్సిస్? ద ఇన్స్టాంటేనియస్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ Y డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ Y డైరెక్షన్. Y డైరెక్షన్ అంటే J క్యాప్. సో దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలి. సో మనకు ఫార్ములా ఏంటి? సో ద ప్రాపగేషన్ ఈజ్ ఈక్వల్స్ టు E క్రాస్ B. E క్రాస్ B, సింపుల్ కాన్సెప్ట్. సో ప్రాపగేషన్ ఏ డైరెక్షన్లో ఇచ్చారు? I. సో ప్రాపగేషన్ ప్లేస్లో I క్యాప్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఇచ్చారు? J, Y డైరెక్షన్ అంటే J క్యాప్. సో ఇప్పుడు B ప్లేస్లో ఏముంటే మనకి రిజల్టెంట్ అన్నది I క్యాప్ వస్తుంది. I క్యాప్, J క్యాప్, K క్యాప్ ఇలా రాసుకోండి. సో మనకు రిజల్టెంట్ I క్యాప్ రావాలి. రిజల్టెంట్ I క్యాప్ రావాలంటే సో J క్రాస్ K విల్ గివ్ I, అంతేనా. క్లాక్ వైజ్లో J క్రాస్ K. సో ఇది ఆల్రెడీ J ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ఉండాలి? K, అవునా. సో K. సో కాబట్టి సో K అంటే పాజిటివ్ Z డైరెక్షన్, ఆప్షన్ B.
మీరు ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ ఉంది, ఇంకొకటి వచ్చేసి వై డైరెక్షన్ ఉంది. ఇది పాజిటివే కదా ఇక్కడ ఇచ్చింది, ఏం సైన్ ఇవ్వలేదంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది, ఇది పాజిటివ్ వై డైరెక్షన్ ఉంది. సో ఈ మూడు ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఉండాలి కదా. వేవ్ వెలాసిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మూడు ఎప్పుడు ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ ఉండాలి. సో ఒకటి వచ్చేసి ఈబివి. సో మనకి ఈ రెండింటి గురించి మెన్షన్ చేశారు. ఇదేమో ఎక్స్లో ఉంది, ఇదేమో వైలో ఉంది. సో కాబట్టి ఇది ఆటోమేటిక్గా జెడ్లో ఉండాలి కదా పర్పెండిక్యులర్ ఉండాలంటే. సింపుల్ లాజిక్, షార్ట్ కట్, ఇలా చూసి అలా ఆన్సర్ పెట్టేసేయచ్చు. క్లియరా? చలో. సో నెక్స్ట్ చూడండి. సో లెట్స్ రీకాల్ ద ట్రావెలింగ్ వేవ్. సో మనకి ఇంతవరకు వేవ్స్లో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం, వేవ్ ఈక్వేషన్ కాన్సెప్ట్. సో పార్టికల్స్ అన్నీ ఇలా వైలో ఆసిలేట్ అవుతుంటాయి, అవునా? వేవ్ అన్నది ఇలా ప్రాపగేట్ అవుతుంటుంది ఎక్స్లో, అదేనా? సో ఏదైనా ఒక రోప్ని మీరు ఇలా డిస్టర్బ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతాయి? పార్టికల్స్ దే ఆసిలేట్ అబౌట్ దేర్ మీన్ పొజిషన్స్. మీకు వేవ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పార్టికల్స్ దే ఆసిలేట్ అబౌట్ దేర్ మీన్ పొజిషన్స్ సో దట్ వేవ్ ట్రావెల్స్. సో వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమేమి ట్రావెల్ అవుతాయి? ఎనర్జీ అండ్ మూమెంటమ్, రైట్? సో అదంతా వేవ్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు వేవ్ ఈక్వేషన్ కావాలంతే. సో ఏ సైన్ ఒమేగా ఎక్స్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఆర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, యువర్ విష్. ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఆర్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సో దిస్ ఈజ్ అ వేవ్ ఈక్వేషన్, ప్లస్ ఆర్ మైనస్ రాసుకోండి మీ ఇష్టం. ఓకే. సో ఇక్కడ ఈ వేవ్ ఈక్వేషన్లో సో మనకి ఏమేమి తెలుసు చెప్పండి? ఈ ఏ అన్నది యాంప్లిట్యూడ్, ఏ అన్నది యాంప్లిట్యూడ్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీకు ఇక్కడ వేవ్ సేమ్ ఈ జనరల్గా వేవ్ ఎలా ట్రావెల్ అవుద్దో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ది కూడా సేమ్ కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. సో అందుకనేసి ఈ ఈక్వేషన్ మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు ఈ కే పక్కన ఎక్స్ ఉన్నది అని అంటే సో దిస్ డినోట్స్ అ వేవ్ డైరెక్షన్, వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్. సో ఇక్కడ ఎక్స్ కాకుండా ఒకవేళ వై ఉందనుకోండి, వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్టు? వైలో ట్రావెల్ అవుతున్నట్టు. ఒకవేళ ఇక్కడ జెడ్ ఉందనుకోండి, సో అప్పుడు వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్టు? జెడ్లో ట్రావెల్ అవుతున్నట్టు. సో ఈ కే పక్కన ఉండే ఆల్ఫాబెట్ ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఉంటే వేవ్ ఎక్స్లో ట్రావెల్ అవుతున్నట్టు, వై ఉంటే వేవ్ వైలో ట్రావెల్ అవుతున్నట్టు, జెడ్ ఉంటే వేవ్ జెడ్లో ట్రావెల్ అవుతున్నట్టు. అంటే ప్రాపగేషన్ అన్నది ఆ డైరెక్షన్లో ఉన్నట్టు. సో ఆ పాయింట్ క్లియర్ కదా. సో ఇక్కడ ఏ అన్నది యాంప్లిట్యూడ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒమేగా టీ అండ్ కేఎక్స్ ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంటే వేవ్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, వేవ్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్, వేవ్ ప్రాపగేషన్ అన్నది నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నది. సో ద వేవ్ ఈజ్ ఇన్ నెగిటివ్ ప్రాపగేషన్, నెగిటివ్ డైరెక్షన్. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ రెండింటి సైన్స్ ఆపోజిట్ ఉన్నాయో, ఇఫ్ దే ఆర్ ఆపోజిట్, సో దెన్ ద వేవ్ ప్రాపగేషన్ ఈజ్ ఇన్ పాజిటివ్. వేవ్ ప్రాపగేషన్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ పాయింట్స్ తెలుసు మీకు ఆల్రెడీ. వేవ్స్లో ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక నేను వేవ్స్ 2 పార్ట్స్లో చేశా, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో మీకు కంప్లీట్గా వేవ్ ఈక్వేషన్ గురించే మాట్లాడాను నేను. సో సెకండ్ పార్ట్లో దాని తర్వాత డోప్లర్ ఎఫెక్ట్స్ అవన్నీ డిస్కస్ చేసాం. సో ఫస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. సో అప్పుడు మీకు ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, చలో. సో నౌ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. సో ఒమేగా టీకి కేఎక్స్కి సేమ్ సైన్ ఉంటే వేవ్ నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్టు. సో ఆ నెగిటివ్ ఎక్సా వైఆర్ జెడ్ అన్నది ఇక్కడి నుంచి తెలుస్తుంది. ఓకేనా? సో ఈ రెండు ఆపోజిట్ సైన్ ఉంటే వేవ్ పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్టు. ఆ పాజిటివ్ డైరెక్షన్లో ఏది ఎక్సా వైఆర్ జెడ్ అన్నది ఈ కే పక్కన ఉండే సింబల్ చెప్తుంది. క్లియర్? అండర్స్టూడ్? సో అండ్ ఈ ఒమేగాని వి రైట్ ఇట్ యాజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf ఆర్ లేదంటే టైం పీరియడ్లో రాయాలంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t. సో ఇదొక కాన్సెప్ట్. సో నెక్స్ట్ కేని ఏమంటాం మనం? సో ద కే ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్, అంతేనా? సో ద కే ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. సో కే ఫార్ములా ఏంటి? కే ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ. కే ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ. క్లియరా? అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? సో ఇప్పుడు ముందుకెళ్దాం చూడండి. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ ఉంటే సో ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్ అవన్నీ క్లియర్ అవుతాయి చూడండి. సో ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాను నేను. సేమ్ కాన్సెప్ట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? వై డైరెక్షన్లో ఉంది, అవునా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ
వై డైరెక్షన్లో ఉంది. సో మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం E0 అంటాం. ఇంటూ సో ఇక్కడ కూడా 2. సో వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది? ఎక్స్. సో వేవ్ ఎక్స్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి KX మైనస్, సో పాజిటివ్ ఎక్స్లో ట్రావెల్ అవుతుంది. ఇది ఎక్స్, వేవ్ అన్నది పాజిటివ్ ఎక్స్లో ట్రావెల్ అవుతుంది. సో పాజిటివ్ ఎక్స్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి KX మైనస్ ఒమేగా టీ. సో రెండింటికి ఆపోజిట్ సైన్స్ ఎందుకు పెట్టా? వేవ్ పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో జే క్యాప్. సో ఈ జే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సో నేను ఈక్వేషన్ రాశా. అర్థమైంది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ ఎందుకు రాశాను? సేమ్ వేవ్ కాన్సెప్ట్. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ KX మైనస్ ఒమేగా టీ, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏ వచ్చేసి యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మ్యాక్సిమం E0, రైట్. సో KX, ఎక్స్ ఎందుకు రాసా? వేవ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది KX. సో రెండింటికి ఆపోజిట్ సింబల్స్ ఎందుకు రాసా? వేవ్ పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి రెండింటికి ఆపోజిట్ సింబల్స్. సో ఈ జే క్యాప్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది, సో కాబట్టి జే క్యాప్. క్లియర్? సో ఇలా కాన్సెప్ట్తో నేర్చుకోండి, మీకు ఎప్పటికి గుర్తుంటుంది. సో నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మీరు ఒకసారి రాయండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ, సో ఇది జెడ్ డైరెక్షన్ అమ్మా. సో ఇక్కడ జెడ్ అని పెట్టాను చూడండి. సో దిస్ ఈజ్ జెడ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ జెడ్ డైరెక్షన్. సో దీనికి ఏమవుతుంది? ద యాంప్లిట్యూడ్ ఈజ్ గోయింగ్ టు బి B0. సో ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది? ఇది ఎక్స్ తీసుకుంటున్నాను నేను. సో వేవ్ అన్నది ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో ఎక్స్ డైరెక్షన్లో ఏఎక్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో KX మైనస్ ఒమేగా టీ. సో ఇంటూ సో జెడ్ డైరెక్షన్ కాబట్టి K క్యాప్. సో ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ K క్యాప్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. సో అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెండింటికి సపరేట్గా రాసా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ప్రీవియస్గా వై డైరెక్షన్లో ఉంది. సో E0 KX మైనస్ ఒమేగా టీ. సార్ ఇక్కడ ఎక్సే ఎందుకు రాస్తున్నారు? ఈ K పక్కన ఉండేది వేవ్ ప్రాపగేషన్ డినోట్ చేస్తుంది, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించింది కాదు. వేవ్ ప్రాపగేషన్, వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది? ఎక్స్లో ట్రావెల్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం వైలో ఆసిలేట్ అవుతుంది. సో అందుకనేసి జే క్యాప్. ఇక్కడ కూడా అంతే. సో వేవ్ ఎక్స్లో ట్రావెల్ అవుతుంది. సో బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం జెడ్లో ఆసిలేట్ అవుతుంది ఇలా. సో జెడ్లో ఆసిలేట్ అవుతుంది కాబట్టి K క్యాప్. సో ఏ జెడ్లో? పాజిటివ్ జెడ్లో. సో పాజిటివ్ జెడ్లో వెళ్తుంది కాబట్టి సో రెండింటికి ఆపోజిట్ సింబల్. సారీ, వేవ్ పాజిటివ్ ఎక్స్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి రెండింటికి ఆపోజిట్ సింబల్. క్లియర్? చలో, సో ముందుకెళ్దాం చూడండి. సో లెట్స్ సీ ద క్వశ్చన్. సో సో 2007, 1994 మెడికల్. ఒక్కసారి మీరు క్వశ్చన్ చదివి క్లియర్గా ఆన్సర్ చేయడానికి చూడండి ఒక్కసారి. సో క్వశ్చన్ మీ అంతటా మీరు చదవండి ఫస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ ఫర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్? ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, ట్రూ స్టేట్మెంట్ కాదు. బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ అటైన్ మ్యాక్సిమా అండ్ మినిమా ఎట్ ద సేమ్ ప్లేస్ అండ్ సేమ్ టైమ్. సో ఈ పాయింట్ ఒకటి మర్చిపోయా, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ డ్యాన్స్ చేద్దాం ఒకసారి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ట్రావెల్ అవుతుంది? వైలో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైలో, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో, వేవ్ ప్రాపగేషన్ ఎక్స్లో. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అటైన్ అవుతుందో సేమ్ టైంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మ్యాక్సిమం అటైన్ అవుతుంది. అంటే ఆ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేసే ప్రీవియస్ ఈక్వేషన్స్. సో దీని ఫేజ్ ఎంతైతే ఉందో సో దీని ఫేజ్ కూడా అంతే ఉంది కదా. అంటే ద E and B సో దే బోత్ విల్ బీ ఇన్ సేమ్ ఫేజ్. సో ఆ రెండు సేమ్ ఫేజ్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఎప్పుడైతే అయిందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ మ్యాక్సిమం ఎప్పుడైతే అయిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అప్పుడు మ్యాక్సిమం అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ మినిమం ఎప్పుడైందో సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అప్పుడు మినిమం అవుతుంది. సో ఆ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. సో ఇది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం. సో ఇది మినిమం, ఇది మినిమం. క్లియరా? అర్థమైందా? సో దే బోత్ విల్ బీ ఇన్ ద సేమ్ ఫేజ్. సో అంటే ఆ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ అడిగారు అనుకోండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో. సో వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని క్వశ్చన్ చేశారు. సో అప్పుడు ఏం చెప్పొచ్చు? 0. క్లియర్? చలో. సో నౌ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ attain the maxima and minima at the same place and same time. So this is true. So next, the energy in electromagnetic wave is divided equally between the electric and magnetic field. So electric field lo entaithe energy untodo same magnetic field lo untadi. So that we will discuss in
అప్కమింగ్ పార్ట్స్లో ఈ లెక్చర్లోనే. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. సో నెక్స్ట్, బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్స్ ఆర్ ప్యారలెల్ టు ఈచ్ అదర్. ప్యారలెల్ ఉంటాయా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు. సో బోత్ ఆర్ పర్పెండిక్యులర్. మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటుంది కదా అది. సో వితౌట్ డౌట్ ఆప్షన్ సి ఈజ్ రాంగ్, ఫాల్స్ స్టేట్మెంట్. సో డి చూడండి, దీస్ వేవ్స్ డు నాట్ రిక్వైర్ ఎనీ మెటీరియల్. ఎస్, దే డు నాట్, దే ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్ కదా, దే డు నాట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ట్రావెల్. సో దట్స్ వై ఇట్స్ అ ట్రాన్స్వర్స్ వేవ్. ఇది కూడా ట్రూనే. సో ద ఆప్షన్ సి ఈజ్ ఫాల్స్. క్లియర్? సో రిపీటెడ్ క్వశ్చన్ ఫర్ మెడికల్ 2007 and 1994. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ గివెన్ బై, సో ఏమి ఇచ్చారు? ఈక్వేషన్ ఇచ్చారు. ఏమి ఈక్వేషను? ఈవై ఇచ్చారు. సో 2 sin, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉందని అర్థం. సో 2 sin 0.5 ఇంటూ 10⁻³ ప్లస్, సో 1.5 ఇంటూ 10⁻11t, సో ఇంటూ n/c న్యూటన్ పర్ కూలుమ్. ఓకేనా? సో ఫస్ట్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వేవ్. సో మనకి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఫార్ములా చెప్పండి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్? ద స్పీడ్ ఆఫ్ వేవ్ ఫార్ములా ఏంటి? సో విచ్ ఈస్ ω/k, ద కోఎఫిషియంట్ ఆఫ్ t by కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ t ఈజ్ ω, కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ k. సో దీన్నే మీరు ఎలా రాస్తారు? సో 2πf by 2π/λ. సో విచ్ వీ కెన్ రైట్ 2π cancel. So which is f lambda. So the we write it as v is equals to f lambda. Wave velocity is equals to f lambda. So అదొక కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఈ క్వశ్చన్కి రండి ఒకసారి. సో ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రాపగేషన్? సో వేవ్ ప్రాపగేషన్ ఫార్ములా ఏంటి మనకి? ద వేవ్ ప్రాపగేషన్ ఫార్ములా వీ హ్యావ్ E క్రాస్ B. అవునా? సో E క్రాస్ B. సో బట్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో చెప్పలేదు, అండ్ సో వాటి వాల్యూస్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు వేవ్ డైరెక్షన్ ఎలా చెప్తారు? సో ద డైరెక్షన్ కావాలి మనకు, ఓన్లీ డైరెక్షన్ అడిగారు. సో వేవ్ డైరెక్షన్ ఎలా చెప్తారు చెప్పండి? మీకు ఇంతకుముందు చెప్పా. సో వేవ్ డైరెక్షన్ కావాలి అని అంటే, సో జస్ట్ చెక్ ద సింబల్ హియర్. ఇక్కడ ఏముంది? ఎక్స్ కదా. సో వేవ్ అన్నది ఇక్కడ ఎక్స్ ఉంటే, సో ఇది ఎక్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఎక్స్ ఉంటే ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. సార్ పాజిటివ్ ఎక్సా నెగిటివ్ ఎక్సా? పాజిటివ్ ఎక్సా నెగిటివ్ ఎక్సా? అది ఎలా చెప్తారు? సో చెక్ ద సింబల్స్ ఫర్ kx ωt. సి, kxకి పాజిటివ్ సింబల్, ఇది పాజిటివే, ఇది పాజిటివ్, అంటే kx ωt. సో రెండింటికి కూడా సేమ్ సైన్ ఉన్నాయి. సో సేమ్ సైన్ ఉంటే, సో షెల్ వి సే ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. సో నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో ఏ నెగిటివ్? -x డైరెక్షన్. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద -x డైరెక్షన్. క్లియర్? అండర్స్టూడ్? చల్. సో నెక్స్ట్, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో వేవ్ ట్రావెలింగ్ ఇన్, వేవ్ ఈ ఫార్ములా యూజ్ చేయకండి ఇక్కడ, డోంట్ యూజ్ దట్. సో వేవ్ ప్రాపగేటింగ్ ఇన్ నెగిటివ్ x direction. Wave propagating in negative x direction. Clear? So second question మీరు చేయండి. స్పీడ్ ఆఫ్ ద వేవ్. సో స్పీడ్ ఆఫ్ ద వేవ్ మీకు ఫార్ములా ఏం చెప్పా? సో ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఈక్వేషన్ ఇచ్చి స్పీడ్ ఆఫ్ వేవ్ ఫైండ్ చేయమంటే సింపుల్గా, సో యూ కెన్ గో ఫర్ ω/k, కోఎఫిషియంట్ ఆఫ్ t by కోఎఫిషియంట్ ఆఫ్ k. సో వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ t by కోఎఫిషియంట్ ఆఫ్ x. So what is coefficient of t? So which is 1.5 into 10⁻11. So what is k? Coefficient of x. So 0.5 into 10⁻3. 0.5 into 10⁻3. So దీన్ని 1/2 రాసుకుంటే, సో 2 పైకి వెళ్తే, సో 1.5 into 2 3. సో 10⁻³ పైకి వెళ్ళింది అనుకోండి, 10⁸. సో 3 into 10⁸. సో అంటే స్పీడ్ ఆఫ్ వేవ్ దేనికి ఈక్వల్ ఉంది? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు సి. సో కొన్నిసార్లు ఆప్షన్స్లో ఏం చేస్తారంటే సి అని ఇస్తారు. సి అంటే ఏంటి? ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. 3 into 10⁸ వచ్చింది కదా, అర్థమైందా?
క్లియర్? చల్. సో నెక్స్ట్, సో ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. క్వశ్చన్ ఒకసారి ప్రాపర్గా 2009 JEE క్వశ్చన్, ఐ గెస్ JEE ఆర్ మెడికల్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఓవరాల్. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ ద మీడియం ఈజ్ రిప్రజెంటెడ్. సో ఎక్స్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అంట. సో వై డైరెక్షన్లో ఉంది, జెడ్ డైరెక్షన్లో కూడా 0. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఓన్లీ జెడ్ డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ ఓన్లీ వై డైరెక్షన్లో ఉంది. సో వై డైరెక్షన్లో ఉంది. సో ద వేవ్ ఈజ్, సో ఒకసారి చూడండి. సో 2.5 cos 2π ఇంటూ 10⁻⁶ టైమ్స్ t మైనస్ π ఇంటూ 10⁻⁻2 x. ఇది వేవ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? సో మూవింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ విత్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్. సో ప్రతి క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్, సో ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయో చూడండి. ఎలా చేద్దాం ఆప్షన్స్ ఎలిమినేషన్? వేవ్ డైరెక్షన్ తెలుసా మనకి ఇక్కడ? సో వేవ్ డైరెక్షన్ ఎలా చెప్తాం? ఇది kx కదా, kx. సి చూడండి ఈక్వేషన్ చూడండి ప్రాపర్గా. సో ఈ బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లాగా ఉందా? ఒమేగా టీ, ఇది కేఎక్స్. సో ఒమేగా టీకి కేఎక్స్కి రెండింటికి కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా. కాన్సెప్ట్ 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 కాన్సెప్ట్. సో ఒమేగా టీకి కేఎక్స్కి రెండింటికి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో ఈ రెండింటికి ఆపోజిట్ సింబల్స్ ఉంటే వేవ్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్టు. ఏ పాజిటివ్ డైరెక్షను? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో వేవ్ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ x డైరెక్షన్ ఫైన్, వేవ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ x డైరెక్షన్ ఫైన్. సో మైనస్ x డైరెక్షన్ అయితే కాదు, ఇది రాంగే. ఆప్షన్ డి వై డైరెక్షన్ కూడా రాంగే. సో ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసేయండి ఫస్ట్. సో ఈ రెండు ఆప్షన్స్లో ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ కావాలి. సో ఈక్వేషన్ ఒక్కసారి ఇక్కడ రాసుకోండి. సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వై డైరెక్షన్ ఈజ్ 2.5 టైమ్స్ కాస్ ఆఫ్, so k omega t is 2π into 10⁻⁶ into t minus kx. So what is kx? So pi into 10⁻⁻2 pi into 10⁻⁻2 x. సో క్యాల్కులేషన్స్ ప్రాపర్గా చూడండి, అన్ని వాల్యూస్ కరెక్ట్గా తీసుకున్నా కదా. చలో. సో ఇప్పుడు ఫస్ట్ మనకు ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ కావాలి. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఒమేగా కదా, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π into 10⁻⁶. సో ఇప్పుడు ఒమేగా అంటే ఏంటి మనకి? 2πf రాసుకోవచ్చా? సో విచ్ ఈస్ 2π into 10⁻⁶. సో 2π క్యాన్సిల్, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ 10⁻⁶ హెడ్జెస్. సో ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళండి మళ్ళీ. సో ఫ్రీక్వెన్సీ 10⁻⁶ హెడ్జెస్, రెండిట్లో సేమే ఉంది. సో మీరు టైం సేవ్ చేసుకోండి, ఈ రెండు ఆప్షన్సే కరెక్ట్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అసలు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లే, ఎందుకు? రెండిట్లో సేమే ఉంది కదా. సో మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి ఎగ్జామ్లో? డైరెక్ట్ వేవ్ లెంత్కి వెళ్ళిపోండి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది, అంటే ఈ క్యాలిక్యులేషన్ అవసరం లేదు అసలు, టైం సేవింగ్ అక్కడ. సో ఇక్కడ మనకి కే ఏముంది? కే ఈజ్ ఈక్వల్స్ టు π into 10⁻⁻2. సో కే ప్లేస్లో 2π/λ రాసుకోవచ్చా? అంతేనా? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు π into 10⁻⁻2. సో π మర్ గయా. సో λ ఈజ్ ఈక్వల్స్ టు 2/10⁻⁻2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 into 10⁻². సో విచ్ ఈజ్ 100 into 2. సో 200 meters. సో లాంబ్డా వచ్చేసి 200 meters. సో విచ్ ఈజ్ నథింగ్ బట్, సో 200 meters. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియరా? సో అంటే క్వశ్చన్ని ముక్కలు 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 చేయండి. సో అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఆప్షన్స్ ఎలిమినేషన్ తర్వాత రెండిట్లో ఫ్రీక్వెన్సీస్ ఏముంది అది క్యాలిక్యులేట్ చేయకండి, టైం సేవ్ చేసుకోండి. ఓన్లీ వేవ్ లెంత్ ఒక్కటి ఫైండ్ చేయండి. క్లియరా? సో ఇది మనకి 2009 జేఈలో అడిగిన క్వశ్చన్. సో నెక్స్ట్ వెళ్దాం, ముందుకెళ్దాం చూడండి. సో ద పీక్ వాల్యూ ఆఫ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పీక్ వాల్యూ వచ్చేసి E0, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పీక్ వాల్యూ వచ్చేసి B0. ఓకేనా? సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే, సో ద పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద రేషియో ఆఫ్ పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద పీక్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. E0/B0 ఈజ్ ఈక్వల్స్ టు C. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ద E0 విల్ బీ ఈక్వల్స్ టు B0 టైమ్స్ ద C. సో ఇక్కడ నుంచి మీరు ఏం చెప్పొచ్చు చెప్పండి? సో ద E0 ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది సో మచ్ 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 గ్రేటర్ దాన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది మచ్ 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 గ్రేటర్ దాన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పీక్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పీక్ ఇంత ఉంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పీక్ తక్కువ ఉంటుంది. సో అదే కదా మనకి ఈక్వేషన్ చెప్పేది. పీక్ అంటే ఏంటి? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ వేవ్ ఇంత అయింది అనుకోండి, యాంప్లిట్యూడ్ ఇలా అయింది, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుద్ది? సో ఇది జెడ్ కదా, ఇది జెడ్ కాబట్టి సో కొంచెం ఇలా ఇలా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా. క్లియరా? సో కాన్సెప్ట్. సో సి అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో సి ఈజ్ అ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఆర్ vacuum. So the value you already know. So 3 into 10 to the power of 8 meter per second. Clear this concept everyone? Chalo. So next question చేద్దాం చూడండి దీని బేస్డ్. సో మీకు ఈజీగా అర్థమవుద్ది. సో 2012 మెడికల్ క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ ప్రాపర్గా చూడండి అమ్మా. ద రేషియో ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో క్వశ్చన్ని ట్విస్ట్ చేశారు చూడండి, రివర్స్ చేశారు. సో ద రేషియో ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం ఈ నాట్ బీ నాట్ గురించి మాట్లాడుతున్నారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ద బీ నాట్ బై ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఓకేనా? సో ఏమవుద్ది చెప్పండి. సో మనకేం తెలుసు? ఈ నాట్ బై బీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు బీ నాట్ బై ఈ నాట్ ఏమవుద్ది? సో ద బీ నాట్ బై ఈ నాట్ విల్ బీ ఈక్వల్స్ టు 1/c కదా. దాన్ని రివర్స్ చేయండి అంతేనా? రివర్స్ చేస్తే 1/c. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ నో. రెసిప్రోకల్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎస్. సో దెన్ ఆప్షన్ సి, ఆప్షన్ డి నో నీడ్ టు గో. క్లియరా? యూనిటీ అవ్వదు. సో ద రేషియో ఆఫ్ ద పర్మియబిలిటీ, సో నో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద పర్మియబిలిటీ. క్లియర్? అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? చలో. సో నెక్స్ట్ సో ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి ఇక్కడ. సో ద క్వశ్చన్ ఈజ్ అగైన్ 2007 మెడికల్. సో కొంచెం ప్రాపర్గా క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ ఫ్రీ స్పేస్. సో ఫ్రీ స్పేస్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎక్కడ ఉంది? ఫ్రీ స్పేస్లో. సో ద రూట్ మీన్ స్క్వేర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఆర్ఎంఎస్ ఇచ్చారు. ఈఆర్ఎంఎస్ ఈజ్ 6 volt per meter. సో దెన్ ద పీక్ వాల్యూ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనకేం కావాలి? సో ద బీ నాట్ కావాలి. ఈఆర్ఎంఎస్ ఇచ్చారు, సో మనకి బీ నాట్ కావాలి. సో మనకి ఏం కాన్సెప్ట్ తెలుసు చెప్పండి. సో ఈ నాట్ బై బీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఈ నాట్ బై బీ నాట్ ఈజ్ ఈక్వల్స్ సి. ఈఆర్ఎంఎస్ తెలుసు, ఈ నాట్ ఫైండ్ చేయవచ్చా? ఈఆర్ఎంఎస్ తెలుసు. ఆర్ఎంఎస్కి పీక్కి కరెంట్స్లో అయినా వోల్టేజ్లో అయినా సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయినా సో దేంట్లోనైనా సేమ్ ఫార్ములా ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్ బై √2. సో ఆ ఫార్ములాని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? అది అదే ఫార్ములాని, సేమ్ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను. ద ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై √2 ఫార్ములా రాసుకోవచ్చా? సో ఇక్కడ నుంచి ఈ నాట్ ఫార్ములా ఏమవుద్ది? ఈఆర్ఎంఎస్ ఇంటూ √2. ఈఆర్ఎంఎస్ ఇంటూ √2. సో ఈఆర్ఎంఎస్ అంటే ఎంత? 6 ఇంటూ √2 ఈజ్ సమ్వేర్ అరౌండ్ 1.414. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈ నాట్. సో మనకి ఈ నాట్ తెలుసు. ఇప్పుడు సి వాల్యూ తెలుసు. కెన్ వీ ఫైండ్ బీ నాట్? సో బీ నాట్ ఎలా ఫైండ్ చేస్తాం? మనకు కావాల్సింది కదా, ద పీక్ వాల్యూ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడిగారు. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై బీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి. సో నౌ బీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై సి. సో ఈ నాట్ ఎంత? సో వాట్ ఈజ్ ఈ నాట్? 6 ఇంటూ 1.414 బై సి. వాట్ ఈజ్ సి? సి ఈజ్ 3 ఇంటూ 10 to the power of 8. So which is going to be, so 3 2s are, so 2 into, so 1.414 into 10 to the power minus 8. So option check చేయండి ఒకసారి. సో 2 into 1.414 అంటే అప్రాక్సిమేట్లీ విల్ గెట్ 2.8 అంతేనా? సో 2 yeah, so 2.8 into 10 to the power of minus 8. So Tesla, option B. So the option B is the correct one. Clear? So 2017 medical question. So direct question. Understood this concept? Chalo. So next question చూడండి. So let's go for one more question. So ఇది ఎప్పుడు అడిగారు? 2012 medical again. సో ఇక్కడ n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నా మీకు. సో క్వశ్చన్స్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు కాన్సెప్ట్స్ చాలా ఈజీ ఈ చాప్టర్లో. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో మీకు ఇంకా ఈజీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? ఈజీ స్కోరింగ్ ఇది.
the electric field associated with electromagnetic wave in vacuum is given. Electric field is, so 40 cos kz minus 10 to the power of 6 into 10 to the power of 8. సో కొంచెం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా చూడండి. సో ఇంటూ ఐ క్యాప్. సో ఐ క్యాప్ని లాస్ట్ రాస్తున్నాం. సో ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటి చెప్పండి ఫస్ట్. అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పీక్ వచ్చేసి 40 అని అర్థం, ఓకేనా. సో వేవ్ వచ్చేసి జెడ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందని అర్థం. కే పక్కన ఏది ఉంటే ఆ డైరెక్షన్లో వేవ్ ట్రావెల్ అవుతున్నట్టు. సో కే పక్కన జెడ్ ఉంది కాబట్టి వేవ్ ట్రావెలింగ్ ఇన్ జెడ్ డైరెక్షన్. సో ఇక్కడ ఒమేగా కే వాల్యూ ప్లస్ ఒమేగా వాల్యూ మైనస్. సో ఈ రెండింటికి ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే సో ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్. సో వేవ్ ప్రాపగేషన్, ఫస్ట్ థింగ్ వేవ్ ప్రాపగేషన్ ఎలా ఉంది, పాజిటివ్ జెడ్ డైరెక్షన్. వేవ్ ప్రాపగేషన్ ఈజ్ ఇన్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంకా ముందే ఇచ్చారు మనకి. సో జెడ్ సో మీటర్ సెకండ్స్, ఓకే, రెస్పెక్టివ్లీ ద వాల్యూ ఆఫ్ వేవ్ వెక్టార్ కే. సో ద వాల్యూ ఆఫ్ వేవ్ వెక్టార్ కే వాల్యూ అడుగుతున్నారు. సో ఈ కే వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం. సో హౌ డూ యూ ఫైండ్ ద కే వాల్యూ, ద వేవ్ వెక్టార్ కే ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సి మనకు ఫస్ట్ వి నో దట్ ద వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై కే. ద వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై కే. సో అంటే v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై కే, మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా. సో ఇక్కడ నుంచి సో కెన్ వీ ఫైండ్ వాట్ ఈస్ కే. కే ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై వి రాసుకోవచ్చా. ఒమేగా వాల్యూ మన క్వశ్చన్లో ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ టీ వచ్చేసి ఒమేగా, మరి వి తెలియదు కదా. ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. సో ద ఈఎం వేవ్ ఈజ్ ఇన్ వ్యాక్యూమ్. ఈఎం వేవ్ వ్యాక్యూమ్లో ట్రావెల్ అయితే సో దాని వెలాసిటీ ఎంత ఉంటుంది, వ్యాక్యూమ్ వెలాసిటీనే కదా. వేవ్ వెలాసిటీ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ గోయింగ్ టు బి సి ఒమేగా బై సి. సో వి ఈజ్ ఈక్వల్స్ టు సి. ఎందుకు, EMW వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ vacuum. It is traveling in vacuum. So that V is equals to C అయిపోద్ది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఒమేగా ప్లేస్లో 6 into 10 to the power of 8, C ప్లేస్లో 3 into 10 to the power of 8, 10 to the power of 8, 10 to the power of 8 cancel. So K is equals 3, 6 by 3, 2. So K is equals to 2. So the K value, so 2 meter inverse. Understood? Clear a concept? So that is the energy density of electromagnetic waves. See, electromagnetic wave ఎలా ట్రావెల్ అవుతుందని చెప్పుకున్నాం ఇప్పుడు. సో వేవ్ డైరెక్షన్ ఎక్స్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైలో అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో, అవునా. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు సో ఒక్కొక్క పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర కొంచెం ఎనర్జీ ఉంటుంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర ఎనర్జీ ఉంటుంది. అంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో విల్ క్యారీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎంతైతే ఉందో సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా సేమ్ ఉంటుంది. మనం ఒక ఇన్స్టాంట్లో అయితే ఫైండ్ చేయలేము, ఎందుకంటే ఒక పర్టికులర్ ఇన్స్టాంట్లో ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కొంచెం ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. టైం టు టైం వేవ్ కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఇలా జెడ్లో ఉంటుంది. సో అది కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఒక పర్టికులర్ ఇన్స్టాంటేనియస్ టైంలో మనం ఎనర్జీని చెప్పలేము. సో మనం చేసేదంతా ఇప్పుడు అజ్యూమ్ చేసుకునేదంతా కూడా సో ద యావరేజ్ ఎనర్జీ ఏం చేస్తాం, యావరేజ్ ఎనర్జీ ఫైండ్ చేస్తాం. క్లియరా? సో అదే చెప్తున్నా చూడండి ఇక్కడ. సో ద ఎనర్జీ డెన్సిటీ, సో నాట్ ఎగ్జాక్ట్ ఎనర్జీ, ఎనర్జీ డెన్సిటీ అంటే ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో మనం డిస్కస్ చేసేది ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీన్ని మనం ఎనర్జీ డెన్సిటీ అంటాం. క్లియరా? సో నౌ ఈ ఎనర్జీ డెన్సిటీ అన్నది ఎలా ఉంటుంది, సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్యారీ ఎనర్జీ యాజ్ దే ట్రావెల్ త్రూ ద స్పేస్. సో దానికి ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది, సో థస్ ద ఎనర్జీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్ ఆ పాయింట్? సో నౌ సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సో ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ will be equals to the
ఎనర్జీ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియరా? సో ఇక్కడ ఈ 2 కేసెస్లో కూడా అంటే రెండు కూడా సేమ్ ఎనర్జీని ఏ పర్టికులర్ ఇన్స్టాంట్ తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ ఎంత ఉంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. క్లియర్? సో ఈ రెండు కలిపి టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. ఈ పాయింట్ క్లియర్ కదా? సో మనం ఇక్కడ మాట్లాడుకోబోయేది ఏంటిది? ఎనర్జీ డెన్సిటీ ఓన్లీ, ఎనర్జీ గురించి కాదు. ఓకేనా? ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఒక పర్టికులర్ ఆసిలేషన్లో. క్లియర్? సో నౌ సో ద టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఇప్పుడే చెప్పా దేంట్లో ఉంటుంది? ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ద ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ ఎనర్జీ డెన్సిటీ? యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ. సో యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ అని ఎందుకు అంటున్నానంటే, సో మనం ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర ఫైండ్ చేయలేము. ఓకేనా? ఎందుకంటే టైంతో పాటు కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. క్లియర్? సో అందుకనేసి మనం ఫైండ్ చేసేది ఏంటిది? యావరేజ్. సో యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 టైమ్స్ ద ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ది కూడా యూబీ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 1/4 టైమ్స్ బీ నాట్ స్క్వేర్ బై మ్యూ. సో బీ నాట్ స్క్వేర్ బై మ్యూ. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ. క్లియరా? సో ఇది ఎప్పుడు ఓవర్ ఏ ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఎనర్జీ డెన్సిటీ కదా. సో ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ వన్ ఆసిలేషన్, ఇన్ వన్ సైకిల్ అని పెట్టుకోండి బెటర్. సో ఇన్ వన్ సైకిల్. క్లియరా? అండర్స్టూడ్ దిస్ పాయింట్? సో ఇప్పుడు ఈ ఎనర్జీ డెన్సిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడా అంతే ఉంటుంది. సో ద యూఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద యూబీ యావరేజ్. సో ఈ రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది. ఈ పార్ట్ క్లియరా? సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఏమవుతుందో చెప్పండి. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని, సో నౌ ద టోటల్ ఎనర్జీ కాదు, ఎనర్జీ డెన్సిటీ, ద టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈఎండబ్ల్యూ అని రాస్తున్నాం. సో యూటీ అనుకోండి దాన్ని. సో యూటీ యావరేజ్, మనం చేసేదంతా కూడా యావరేజే. సో యూఈ యావరేజ్ ప్లస్ యూబీ యావరేజ్, యూబీ యావరేజ్. సో యూఈ యావరేజ్ ఎంత? సో మనకి 1/4. సో రెండింటిని యాడ్ చేయకండి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ యూఈ యూ కెన్ రైట్, సో యూబీ రాసుకోవచ్చా? సో యూ కెన్ రైట్ ద టోటల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈదర్ 2UE ఆర్ 2UB. ఇలా రాసుకోవచ్చా? సో యూఈ ప్లేస్లో యూబీ సబ్స్టిట్యూట్ చేస్తే 2UB వస్తుంది. యూబీ ప్లేస్లో యూఈ సబ్స్టిట్యూట్ చేస్తే 2UE వస్తుంది. అంటే 2 times ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ ఆర్ 2 times ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ. సో అంటే 2 times వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ? సో 1/4 టైమ్స్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. అంతేనా? సో నౌ ఇక్కడ చూడండి. సో 2 1s are 2 2s are. సో ఇట్ బికమ్స్ 1/2 ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. సో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే 2 into 1/4 సో బీ నాట్ స్క్వేర్ బై మ్యూ. క్లియరా? సో నౌ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ అని రాసుకోండి, మనం స్పేస్లో కదా చేసేది. సో ఈజ్ ఈక్వల్స్ టు సో 1/2, ఇక్కడ 2 1s are 2 2s are. సో 1/2 బీ నాట్ స్క్వేర్ బై మ్యూ నాట్. క్లియరా? ఈ పార్ట్ ఏం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద ఎనర్జీ డెన్సిటీ, ద యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. యూఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు యూబీ యావరేజ్. సో థింగ్స్ని ఎప్పుడైనా కూడా సమ్మరైజ్ చేయండి. ఒకసారి మనం ఆ థింగ్స్ని సమ్మరైజ్ చేస్తే ఏవైతే నేర్చుకున్నామో టైం టు టైం సమ్మరైజ్ చేసుకుంటూ రండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చలో. సో క్లియర్ కదా? సో టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ 2 times UB or 2 times UE. So which is equals to half epsilon naught E square or half B naught square by mu naught. Clear? Chalo. So munduku veldam chudandi. So question. So during the propagation of electromagnetic wave in a medium,
సో ఎనర్జీ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెన్సిటీ, కరెక్ట్. సో బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, సో డెన్సిటీస్ ఆర్ జీరో, నో. టోటల్ ఎనర్జీ డెన్సిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ డెన్సిటీ ప్లస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెన్సిటీ, అండ్ ఆ రెండు ఈక్వల్ ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. సో ఆప్షన్ సి కూడా రాంగ్. సి, సో ఎలక్ట్రిక్ డబుల్ అంటున్నారు మ్యాగ్నెటిక్ అంటే, కాదు కదా. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ హాఫ్, నో, రెండు ఈక్వల్ ఉంటాయి. క్లియర్ దిస్ పార్ట్? చల్, సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ గివెన్ బై, సో ఏమి ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. సో B ఈజ్ ఈక్వల్స్ టు 200 మ్యూ టీ ఇంటూ సైన్ ఆఫ్, సో ఇక్కడ బెటర్ టేక్ ఆఫ్ ద సింబల్స్, యూనిట్స్ తీసేసేయండి. సో 200 మ్యూ సైన్ ఆఫ్ 4 ఇంటూ 10⁻⁻5. సో యూనిట్స్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. సో T ఇంటూ ఎక్స్ మైనస్ సి, T ఇంటూ ఎక్స్ బై సి. సో ఇది ఓకే కదా. సో ఇక్కడ సో ఫైండ్ ద యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ కరస్పాండింగ్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు, యూఈ యావరేజ్ ఫైండ్ చేయమంటున్నారు. సో యూఈ యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తాం? సి, మనకేం తెలుసు, ద యూబీ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు యూఈ యావరేజ్. సో యూబీ యావరేజ్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద యూబీ యావరేజ్ ఫార్ములా? 1/4 టైమ్స్ B0 స్క్వేర్ బై మ్యూ నాట్. సో ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నారు సార్? ఫైండ్ చేయమన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ కదా. సో మరి యూబీ యావరేజ్ ఎందుకు రాస్తున్నారు సార్ అంటే, సో మనకి ఇచ్చింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇచ్చారు కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో. సో ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. సో అందుకనేసి నేను యూబీ యావరేజ్ అని రాస్తున్నాను. సో ఇక్కడ మనకి B0 తెలుసు. సో B0 ఈజ్ 200 ఇంటూ మ్యూ. సో B0 హాఫ్ ఇంటూ, సో B0 ఈజ్ 200 ఇంటూ 10⁻⁻6 హోల్ స్క్వేర్ బై, సో ఇక్కడ మ్యూ0 ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే, వి నో దట్ మ్యూ0/4π ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻7. అవునా? సో ఇక్కడ నుంచి మ్యూ0 ఈజ్ ఈక్వల్స్ టు 4π ఇంటూ 10⁻⁻7. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 4π ఇంటూ 10⁻⁻7 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉందా? లేదు. సో జస్ట్ అంతే. సో కెన్ యూ డూ దిస్ క్యాల్కులేషన్? సో దెన్ ద యూఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో పైన స్క్వేర్ చేసి ఎంత వస్తుంది? సో 2 ఇంటూ 2 4. సో 2 zeros అంటే 10⁻4 రాస్తున్నాను ఇంటూ 10⁻⁻12 బై, సో ఇక్కడ 4 ఇంటూ 4π ఇంటూ 10⁻⁻7. సో ఇక్కడ దీన్ని పైకి పంపించండి 10⁻⁻7ని. సో ఇక్కడ 4 క్యాన్సిల్, 10⁻⁻7 పైకి పంపిస్తే 10⁻11 అంతేనా? 7 + 4 11. సో ఇంటూ 10⁻⁻2. సో విచ్ ఈస్ 10⁻⁻1 by 4π. So then approximately you are going to get, so 1/10 అంటే 1/80. సో 1/40 into 3. So 1/120. So 120 అంటే, so it's going to be 0.8. So do this calculation. So comment your answer. So I guess you'll get approximately, so 8.8 into 10⁻⁻3 something. So option చూడండి ఒకసారి. Yeah, so option B you should get. సో బట్ మీరు కంప్లీట్ క్యాల్కులేషన్ ఒకసారి చేయండి. సి, ఓవరాల్ ప్రొసీజర్ మొత్తం చెప్పేసా. సో యూ హ్యావ్ టు డూ ద క్యాల్కులేషన్. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్? చల్, సో ముందుకెళ్దాం చూడండి. సో నౌ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సి, మనకు ఎనర్జీ డెన్సిటీ తెలిసింది. సో ఇప్పుడు ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు ఇంటెన్సిటీ ఫార్ములా వేవ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇంటెన్సిటీ అంటే, సో ఇట్ ఈస్ ద ఎనర్జీ క్రాసింగ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. సో మీరు ఏదైనా క్రాస్ సెక్షన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రాస్ సెక్షన్లో ఎంత ఎనర్జీ క్రాస్ అవుతుంది పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. ఈ ఏరియాలో నుంచి, సో పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా, సో హౌ మచ్ ఎనర్జీ ఈజ్ క్రాసింగ్. సో దట్ ఈజ్ కాల్డ్ ద ఇంటెన్సిటీ. క్లియరా? సో ఇంటెన్సిటీని మనం ఐతో డినోట్ చేస్తాం. క్లియరా? సో ఈ ఇంటెన్సిటీ వచ్చేసి ఇట్స్ అ స్కేలార్ క్వాంటిటీ. సో టర్మ్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏం చేయట్లేదు. సో వీఆర్ జస్ట్ డిఫైనింగ్ డిఫరెంట్ టర్మ్స్ ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఫస్ట్ ఎనర్జీ డెన్సిటీని చేసాం. సో ఆ ఎనర్జీ డెన్సిటీ ఎలా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. సో తర్వాత టోటల్ చేసాం.
క్లియర్. సో నెక్స్ట్ వీ డిడ్ నౌ వీఆర్ డూయింగ్ ద ఇంటెన్సిటీ. సో దీని తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చేస్తాం. సో అది కూడా చెప్తాను. సో సీ హియర్. సో ఫస్ట్ ఇంటెన్సిటీ చూడండి. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఎనర్జీ క్రాసింగ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. సో ఎనర్జీ క్రాసింగ్ per unit time per unit area. Shall I write like this? Energy crossing per unit time per unit area is called the intensity. So దీన్నే మనం ఇంటెన్సిటీ అంటాం. సో యూనిట్స్ చెప్పండి. వాట్ ఆర్ ద యూనిట్స్? సో ద యూనిట్స్ ఆఫ్ దిస్ ఇంటెన్సిటీ. సో ఎనర్జీ వచ్చేసి జౌల్, పర్ ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్, టైం వచ్చేసి సెకండ్స్. ఓకేనా? సో దీన్ని చూస్తే మీకు ఇంకేమైనా గుర్తొస్తుందా? ఎలా అయినా మాడిఫై చేయవచ్చు అనిపిస్తుందా? చూడండి ఒక్కసారి. సో జౌల్ పర్ సెకండ్ని మనం ఏమంటాం? జౌల్ పర్ సెకండ్. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద వర్క్ డన్ పర్ టైం. సో వర్క్ డన్ అంటే జౌల్, టైం అంటే సెకండ్స్. సో జూల్ పర్ సెకండ్ అంటే పవరే కదా. సో జూల్ పర్ సెకండ్ ప్లేస్లో పవర్ అంటే సో షల్ ఐ రైట్ వ్యాట్ పర్ సెకండ్, వ్యాట్ పర్ మీటర్ స్క్వేర్, సారీ వ్యాట్ పర్ మీటర్ స్క్వేర్. సో మీకు ఎక్కడ వ్యాట్ పర్ మీటర్ స్క్వేర్ కనిపించినా కూడా సో క్వశ్చన్లో ఏమి ఇచ్చినట్లు? ఇంటెన్సిటీ ఇచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇవే ఈ చిన్న చిన్న థింగ్స్ నుంచే మనం క్వశ్చన్స్లో హింట్స్ని గ్రాప్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎంత ఫాస్ట్గా హింట్స్ని ఐడెంటిఫై చేస్తారో సో ఆ క్వశ్చన్ సాల్వింగ్ మీకు అంత ఈజీ అయిపోద్ది అప్పుడు. క్లియర్? చలో. సో ఇది ఓకే కదా. సో ఇది వచ్చేసి ఏంటి? స్కేలార్ క్వాంటిటీ. ఇది వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? సో బట్ ఎలక్ట్రోమాగ్నెట్ ఇది ఇన్ జనరల్గా ఇది దేనికి ఏ వేవ్కైనా కూడా ఇన్ జనరల్గా ఇంటెన్సిటీ. సో బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి వచ్చేసరికి సో ద ఇంటెన్సిటీ ఫర్ ఇక్కడ రాస్తా చూడండి. సో ద ఇంటెన్సిటీ ఫర్ electromagnetic wave is given as half epsilon naught e square c. So where c is the speed of light in vacuum or free space. So ఇది పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి. సో ఇన్ జనరల్గా అయితే u by a into t. u అంటే ఎనర్జీ. క్లియరా? సో ద ఎనర్జీ క్రాసింగ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా, పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. క్లియరా? కాన్సెప్ట్ క్లియర్ ఇక్కడ వరకు? చల్. సో ముందుకు వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ సో ద పాయింటింగ్ వెక్టార్ ఆర్ ఎనర్జీ ఫ్లక్స్. సో మీకు ఇంతకుముందే చెప్పా. సో ఎనర్జీ ఫ్లక్స్ ఆర్ పాయింటింగ్ వెక్టార్. సో దేనితో డినోట్ చేస్తాం? ఎస్. సో ఇది కొత్త టర్మ్ ఏం కాదు, ద సేమ్ టర్మ్ యాజ్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో మీకు ఇంతకుముందు ఏం చెప్పా? ఇంటెన్సిటీ ఒక స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? సో ఆ ఇంటెన్సిటీకి డైరెక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద పాయింటింగ్ వెక్టార్ ఆర్ ఎనర్జీ ఫ్లక్స్. ఓకేనా? సో అదే రాసా చూడండి. ఎస్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. అర్థమవుతుందా? సో ఇంటెన్సిటీ ఏం చెప్తుంది మనకి? ఎంత ఎనర్జీ క్రాస్ అవుతుంది పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సో అది ఇంటెన్సిటీ. సో ఈ ఎనర్జీ క్రాస్ అవుతుంది పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం క్రాస్ అవుతున్న ఎనర్జీ ఏ డైరెక్షన్లో క్రాస్ అవుతుంది అని చెప్పేది సో ద పాయింటింగ్ వెక్టార్ ఆర్ ఎనర్జీ ఫ్లక్స్. సో విచ్ ఈస్ డినోటెడ్ బై ఎస్. సో ఎస్కి కొత్త ఫార్ములా ఏం కాదు. సో ద ఎస్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ద ఇంటెన్సిటీ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో డైరెక్షన్ ఇది కొత్తగా చెప్పేది ఏంటంటే ఇది డైరెక్షన్ చెప్తుంది అంతే. ఎనర్జీ ఏ డైరెక్షన్లో పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం క్రాస్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో దీని ఫార్ములా కూడా సేమ్. సో ఏంటి ఫార్ములా? యూ బై ఏ ఇంటూ టీ. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్లక్స్. ఓకే? సో డినోటెడ్ బై ఎస్. సో ఇట్స్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఎంసెట్లో కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ద ఇంటెన్సిటీ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఎనర్జీ ఫ్లక్స్ సో దాన్నే మనం ఏమంటాం? పాయింటింగ్ వెక్టార్ ఎస్తో డినోట్ చేస్తాం. సో అది స్కేలార్, సారీ అది వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? ఇంటెన్సిటీ స్కేలార్ క్వాంటిటీ. అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్. సో నౌ యూనిట్స్ వచ్చేసి మళ్ళీ సేమ్. ద యూనిట్స్ ఆర్ సో ఏమవుతాయి? ఎయిదర్ జౌల్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఆర్ సో ఈ జౌల్ పర్ సెకండ్ మనం ఏమంటాం? వ్యాట్. సో వ్యాట్ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ రెండిట్లో ఇది రాసిన మీ ఇష్టం. ఫైన్. క్లియర్? సో అదే రాసా ఇక్కడ చూడండి. సో ద ఎస్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ప్రాపగేషన్. సో వేవ్ ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుందో
సో ఆ డైరెక్షన్లో మనకి సో ద ఎనర్జీ ఫ్లక్స్ అనేది ఉంటుంది. క్లియరా? అంటే డైరెక్షన్ చెప్తుంది. క్లియర్? చలో సో ముందుకెళ్దాం చూడండి. సో నో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పవర్ అండ్ ఇంటెన్సిటీ? సో మీకు ఆల్రెడీ చెప్పా ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి? ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు U/A ఇంటూ T. సో బట్ మనకి ఇప్పుడు దేనికి రిలేషన్ కావాలి? పవర్కి ఇంటెన్సిటీకి రిలేషన్ కావాలి. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా నుంచి సో మీరు ఆ రెండింటి రిలేషన్ తీసుకురావచ్చా? ఇంతకుముందే చెప్పా, యూనిట్స్లో చెప్పా. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫార్ములా నుంచి తీసుకురండి. ఇక్కడ నేను ఎలా రాస్తున్నా అంటే 1/A ఇంటూ U/T రాసుకోవచ్చా? 1/A ఇంటూ U/T. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటెన్సిటీ ఈజ్ సో 1/A ఇంటూ U/T ఎనర్జీ పర్ టైమ్. సో P ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ పర్ టైమ్. సో వర్క్ డన్ అంటే ఎనర్జీ బై టైమ్ ఆర్ ద హీట్ రిలీజ్డ్ బై టైమ్. సో ఈ మూడు ఒకటే కదా, అవునా? సో 11th క్లాస్ వర్క్, ఎనర్జీ, పవర్. సో ఇక్కడ ఈ ఎనర్జీ బై టైమ్, సో దట్ ఎనర్జీ బై టైమ్ ఈజ్ నథింగ్ బట్ U/T. సో దట్ U/T ప్లేస్లో షెల్ ఐ రైట్ పవర్? సో అంటే ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద పవర్ పర్ యూనిట్ ఏరియా. సో దిస్ ఈజ్ కాల్డ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇంటెన్సిటీ అండ్ పవర్. ఓకేనా? సో మీకు సింపుల్ టర్మ్స్లో అర్థం కావాలి అని అంటే ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే ఒక బల్బ్ తీసుకోండి. ఓకేనా? సో ఇది ఒక 100 watts బల్బ్. సో 100 watt బల్బ్స్ అంటే ఏంటి? వ్యాట్ అంటే సో జౌల్, 100 watt. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 100 joule పర్ సెకండ్. అంతేనా? సో 100 joule పర్ సెకండ్. సో ఎనర్జీ ఈజ్ జౌల్, సో టైం సెకండ్. సో ఈ 100 joules పర్ సెకండ్ ఒకసారి బల్బు గ్లో అయితే సో అన్ని ప్లేసెస్లో 100 joule పర్ సెకండే ఉంటుందా? ఒక్కసారి బల్బు గ్లో అయింది అనుకుందాం. సో ఇలా బల్బు గ్లో అయితే సో బ్రైట్నెస్ అన్నది ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా. సో బ్రైట్నెస్ ఇలా స్ప్రెడ్ అయినప్పుడు నాకు ఈ పర్టికులర్ ప్లేస్లో సో నాకు పవర్ ఎంతో కావాలి, ఇంటెన్సిటీ ఎంతో కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ వచ్చే పవర్ పర్ ఇట్స్ యూనిట్ ఏరియా, పవర్ పర్ ఏరియా. సో అంటే టోటల్ 100 watts అన్నది ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో నాకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కావాలి ఇంటెన్సిటీ. సో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఏమవుతుంది? అక్కడికి వచ్చిన పవర్ బై ఆ పర్టికులర్ ఏరియా. సో దట్ గివ్స్ ద ఇంటెన్సిటీ. అర్థమైందా? క్లియర్ దిస్ పార్ట్? సో ఇదే ద రిలేషన్. ఓకేనా? సో దీనికి యూనిట్స్ ఏమవుతుంది? అగైన్ ద సేమ్. సో పవర్ వచ్చేసి వ్యాట్, ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్. సో వ్యాట్ పర్ మీటర్ స్క్వేర్. క్లియరా? సో అండ్ మీకు ఒక్కసారి వేవ్స్లో మీకు ఐడియా ఉంటే సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ద ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్. సో ఫర్ పాయింట్ సోర్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్, డిస్టెన్స్ స్క్వేర్ ఉంటుంది. సో అదే ఫర్ లీనియర్ సోర్స్కి అయితే ద ఇంటెన్సిటీ, దిస్ ఈజ్ ఫర్ లీనియర్ సోర్స్. సో కాన్సెప్ట్స్ అన్నీ ఇంటర్లింక్ చేయాలి. ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీకు అందుకే స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఈరోజు లెక్చర్లో. సో ఇది మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే, ఇది ఉన్నది చిన్న చాప్టరే, బట్ ఇది కంప్లీట్గా అర్థం కావాలంటే మనకి ఆ కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇప్పటివరకు నేర్చుకున్నదంతా కూడా అర్థం కావాలి. ఓకేనా? సో ఫస్ట్ దాని మీద వర్క్ చేయండి. క్లియరా? చలో సో ముందుకెళ్దాం చూడండి. సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. ఒక్కసారి వీడియో పాస్ చేసి ట్రై టు డూ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్ ఎవ్రీవన్. సో ద సన్ డెలివర్స్ సో 10 to the power 4 watt per meter square. సో ఏమి ఇచ్చారు? 10 to the power 4 watt per meter square. సో ఈ వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఏంటి? వాట్ ఈజ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్? సో మనకి ద ఇంటెన్సిటీ ఈజ్ గివెన్. సో ద ఇంటెన్సిటీ ఈజ్ 10 to the power 4 watt per meter square. So of electromagnetic flux the earth surface to the earth surface. So the total power that is incident on the roof of so 10 into 10 meter square will be area ఇచ్చారు. సో ఏరియా అంతా 10 into 10 means 100 meter square. సో అంటే స్క్వేర్ రూఫ్ అని అర్థం అక్కడ. ఓకేనా? సో నౌ వాట్ ఈజ్ ద పవర్? సింపుల్ క్వశ్చన్ కదా. సో I ఈజ్ ఈక్వల్స్ టు P/A. సో మనకు కావాల్సింది ఏంటి? పవర్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు I into A. So from here the power will be equals to intensity ఎంత? 10 to the power 4. సో ఇదెంత? 100. 100 అంటే 10 to the power 2. సో విచ్ ఈస్ 10 to the power 6 watts. సో ఆప్షన్ సి. క్లియరా? సో బేసిక్ క్వశ్చన్ అండర్స్టూడ్. చలో సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం చూడండి.
సో ఇంకొక కాన్సెప్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ది ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నాం, ఎనర్జీ డెన్సిటీ చదువుకున్నాం. సో ఆ ఎనర్జీ డెన్సిటీ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. సో దాని తర్వాత టోటల్ ఎనర్జీ డెన్సిటీ చదువుకున్నాం, అవునా. సో దాని తర్వాత ఇంటెన్సిటీ, దాని తర్వాత ఎనర్జీ ఫ్లక్స్ ఆర్ పాయింటింగ్ వెక్టార్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి సో మూమెంటం ఉంటుంది కదా, ఏదైనా ట్రావెల్ అవుతున్నప్పుడు కంపల్సరీ దానికి మూమెంటం ఉంటుంది కదా, ఎందుకంటే వెలాసిటీ ఉంది కదా, సింపుల్ థింగ్, ఫిజిక్స్ థింగ్స్. సో దానికి వెలాసిటీ ఉంది కాబట్టి కంపల్సరీ మూమెంటం ఉంటుంది. సో ఆ మూమెంటం ఎలా ఉంటుంది, సో దట్ వాజ్ గివెన్ బై De-Broglie హైపోథసిస్. సో ఇక్కడ మీకైతే డైరెక్ట్ ఫార్ములా ఇస్తాను నేను. సో బట్ నెక్స్ట్ క్లాస్లో ద డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్లో సో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, సో నౌ సో ద De-Broglie ఆల్రెడీ మీరు కెమిస్ట్రీలో కూడా చదివి ఉంటారు, ద అటామిక్ స్ట్రక్చర్లో. సో ద ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు h/p, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు h/p. ఇక్కడ ఈ p ఏంటిది, మూమెంటం. సో p ఈజ్ అ మూమెంటం. క్లియరా? సో ఇక్కడ నుంచి సో లెట్స్ రైట్, సో ద p ఈజ్ ఈక్వల్స్ టు h by, సో షల్ ఐ రైట్, సో p ఈజ్ ఈక్వల్స్ టు h by lambda రాసుకోవచ్చా? సో దిస్ ఈజ్ అ మూమెంటం, p ఈజ్ ఈక్వల్స్ టు h by lambda. సో ఇక్కడ ఏదేది ఏంటి చెప్పండి, h ఈజ్ అ ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఉన్నది ఇప్పటికి కూడా ఫిక్స్డ్ కాదు, సో ఇట్స్ లాగా చేంజ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో p ఈజ్ అ మూమెంటం. సో జనరల్గా మనం తీసుకునేది ఎంత, వాల్యూ ఆఫ్ ద h, సో సమ్వేర్ అరౌండ్ 6.626 ఇంటూ 10⁻34. ఓకేనా? సో జౌల్ సెకండ్. దిస్ ఈజ్ అ ప్లాంక్ కాన్స్టెంట్. క్లియర్? సో డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఇస్తారు. సో బట్ ఇప్పటికి కూడా దాని పర్ఫెక్ట్ వాల్యూ మనకు తెలియదు. సో బట్ ఇది అని అనుకుంటాం. క్లియర్ అయ్యి పార్ట్? సో ఓకేనా, ఇది ఫార్ములా. సో ద మూమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h by lambda. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూమెంటమ్ని సో మనం ఎనర్జీతో లింక్ చేద్దాం చూడండి. సో ద మూమెంటమ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ద ఎనర్జీ ఆఫ్ electromagnetic wave is actually given by, so again ఇది కూడా మోడర్న్ ఫిజిక్స్ పార్టే. సో h nu మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నెక్స్ట్ చాప్టర్లో సో అక్కడ క్లియర్గా నేర్చుకుందాం. సో జస్ట్ హియర్ యూ రిమెంబర్ ద ఫార్ములా h nu. సో ఆర్ కొన్ని బుక్స్లో ఏం రాస్తారంటే hf అని కూడా రాస్తారు. న్యూ అన్న ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అన్న ఫ్రీక్వెన్సీ. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రీక్వెన్సీ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, సో ఫ్రీక్వెన్సీ ప్లేస్లో c by lambda రాయొచ్చా, ఫ్రీక్వెన్సీ ప్లేస్లో c by lambda రాసుకోవచ్చా, v ఈజ్ ఈక్వల్స్ టు f lambda. సో ఫ్రమ్ ఇయర్ f ఈజ్ ఈక్వల్స్ టు v by lambda కదా, ఐడియా ఉందా వేవ్స్ కాన్సెప్ట్. సో v ఈజ్ ఈక్వల్స్ టు f lambda, f ఈజ్ ఈక్వల్స్ టు v by lambda. సో v అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇన్ ఫ్రీ స్పేస్, సో v ప్లేస్లో c రాసా, సో hc by lambda. సో మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో వి కన్సిడర్ ఇన్ ద స్పేస్ ఓన్లీ. సో అంటే ఎక్కడ మీకు వెలాసిటీ టర్మ్ వచ్చినా కూడా c తీసుకోండి. క్లియర్? చలో. సో నౌ EMWది సో ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ద hc by lambda. సో ఇక్కడ ఇదంతా చేస్తే మీకు క్యాల్కులేషన్స్ అన్నవి కాంప్లెక్స్ అవుతుంది, ఎందుకంటే ప్లాంక్ కాన్స్టెంట్ వచ్చేసి సమ్ 6.626 ఇంటూ 10⁻34, c వచ్చేసి 3 ఇంటూ 10⁸. సో మీరు ఎవ్రీ టైం సో ఇది చేసుకుంటూ వచ్చారనుకోండి, సో ఇట్ గెట్స్ క్యాల్కులేషన్స్ అనేది లెంతీ అవుతాయి. సో దీనికి షార్ట్ కట్ మనకి ఏమి ఇచ్చారంటే E ఈజ్ ఈక్వల్స్ టు, సో దిస్ ఈజ్ 1240 బై ల్యాండా. సో ల్యాండా ఎలా ఉండాలి, ఇన్ నానోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ల్యాండా ఇన్ నానోమీటర్స్. సో దట్ సో ద ఎనర్జీ అన్నది సో విల్ గెట్ ఇట్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా? సో ఇది ఎనర్జీ ఆఫ్ ద విచ్ వన్, ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, టోటల్ ఎనర్జీ, టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ది. సో మళ్ళీ డోంట్ సే దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనకండి. సో టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ది. క్లియర్? సో నౌ సీ హియర్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో ఇంతకుముందు మనకు ఆల్రెడీ మూమెంటం తెలుసు కదా. సో మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు p ఈజ్ ఈక్వల్స్ టు h by lambda వచ్చింది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో సెకండ్ E వచ్చింది మనకి. సో E ఈజ్ ఈక్వల్స్ టు hc by lambda 2, ఈక్వేషన్ నెంబర్ 2. సో నేను ఏం చేస్తున్నా అంటే రెండు ఈక్వేషన్స్ డివైడ్ చేస్తున్నా చూడండి. సో సింపుల్ ఈక్వేషన్సే, ఏం చేయట్లేదు ఇక్కడ. సో మీరు ఏదో పెద్ద కాంప్లెక్స్గా ఫీల్ అవ్వకండి, సింపుల్ ఈక్వేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం అంతే. సో ఇక్కడ లెట్స్ డివైడ్ దిస్.
సో E by P రాస్తున్నా, 2/1 చేస్తున్నాను. సో 1/2 రాస్తానా, ఎలా చేసినా పర్లేదు, నో ఇష్యూ. సో 1/2నే చేయండి. సో 1/2 చేస్తే P by E is equals to, P అంటే H lambda by, సో ఇదేంటిది HC by lambda. సో ఇక్కడ H by lambda క్యాన్సిల్, 1/C. సో P by E is equals to 1/C. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు చెప్పండి. సో ద E by P is equals to C. So the E by P, the ratio of energy of the electromagnetic wave to the momentum of the electromagnetic wave is equals to C. అంతేనా, అర్థమైందా ఈ రిలేషన్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు E by P. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ద E by P ఈజ్ ఈక్వల్స్ టు C. సో వాట్ ఈజ్ E? ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో E ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో P ఏంటిది, వాట్ ఈస్ P? P ఈజ్ ద మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఆ రెండింటి రేషియో ఎంత వస్తుంది, C. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగారు నీట్లో డైరెక్ట్. సో క్వశ్చన్ కూడా చూద్దాం చూడండి. సో ఐ లిస్టెడ్ హియర్. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద క్వశ్చన్, సో లెట్స్ సీ ద చేంజ్ ఇన్ మొమెంటమ్ అండ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ రిఫ్లెక్టింగ్ అండ్ నాన్ రిఫ్లెక్టింగ్ కేస్. సో ఫస్ట్ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే, లెట్స్ టేక్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది. సో ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా ఇనిషియల్గా ఇలా వచ్చి హిట్ అయింది. సో దిస్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో దీనికి ఇప్పుడు ఏముంటుంది, ఇనిషియల్ మూమెంటం ఉంటుంది కదా, అంతేనా, ఇనిషియల్ మూమెంటం ఉంటుంది. సో నౌ, సో ఒక్కసారి హిట్ అయిన తర్వాత, సో ఇది 100% రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనుకోండి. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ 100% అయితే, సో మళ్ళీ రిటర్న్ వెళ్తుంది కదా ఇలా, రిఫ్లెక్షన్ తర్వాత ఇలా వచ్చింది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో సర్ఫేస్ హిట్ అయింది. సో దెన్ ఇట్ గోస్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్, రీట్రేసెస్ ఇట్స్ పాత్. సో దెన్ దిస్ ఈజ్ PF. అవునా? సో ఇప్పుడు చేంజ్ ఇన్ మూమెంటం ఏమవుద్ది, ద చేంజ్ ఇన్ మూమెంటం ఈజ్ ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి, సో 2 times P, అంతేనా. సో P ఇనిషియల్ ఎంత ఉంటే P ఫైనల్ కూడా అంతే ఉంటుంది, బట్ ఆపోజిట్. అంతేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్? సో నౌ, సో 2 into P. సో 2 into, సో P ప్లేస్లో వాట్ వీ కెన్ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ P. సో P ఈజ్ ఈక్వల్స్ టు, షెల్ వి రైట్ E by C. P is equals to, shall we write E by C? So that, so 2 into E by C is a change in momentum in the case of reflecting surface. Change in momentum in the case of reflecting surface is 2 into E by C. So ఇప్పుడు what is the force exerted? Force formula ఏంటి మనకి, delta P by delta T. కాన్సెప్ట్. సో delta P ఏంటి, delta P we got 2 into E by C by delta T. So this is a force exerted in the case of reflecting surface. క్లియర్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వచ్చి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ హిట్ చేస్తే ఇనిషియల్ మూమెంటం ఎంత ఉందో ఫైనల్ మూమెంటం అంతే ఉంటుంది. సో అప్పుడు చేంజ్ ఇన్ మూమెంటం ఏమవుతుంది, 2 delta P. సో ద చేంజ్ ఇన్ మూమెంటం ఈస్ 2 into P. సో P ప్లేస్లో we wrote E by C. So then the force exerted will be delta P by delta T according to the Newton's second law. అంతేనా. సో దెన్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ విల్ బి ఈక్వల్స్ టు 2 times డెల్టా P ప్లేస్లో E by C రాసా, అంతేనా. సో డెల్టా P ప్లేస్లో 2 into E by C రాసా. సో బై డెల్టా T. ఇది దేనికి, కంప్లీట్గా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి. సో ఇఫ్ ఐ టేక్ ఇట్ ఫర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, సో ఇఫ్ ఐ టేక్ ఫర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, సో అంటే 0% రిఫ్లెక్షన్. సో అసలు రిఫ్లెక్టే అవ్వకపోతే ఓన్లీ ఇది సర్ఫేస్ అనుకుందాం. సో ఈ సర్ఫేస్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో P ఇనిషియల్ ఉంటుంది. సో P ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు P. సో ఫైనల్గా ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వదు కదా, ఎందుకంటే ఇట్ ఈస్ ద నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో రిఫ్లెక్ట్ అవ్వదు ఫైనల్గా. సో ఇప్పుడు చేంజ్ ఇన్ మూమెంటం ఏమవుద్ది, ద చేంజ్ ఇన్ మూమెంటం ఈజ్ సింప్లీ P ఇనిషియల్ ఇట్ సెల్ఫ్. సో P ఇనిషియల్ అంటే E by C, అంతేనా. సో P ఫార్ములా ఈజ్ E by C. సో ఇక్కడ నుంచి, సో ద ఫోర్స్, యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P by డెల్టా T. వాట్ ఈస్ డెల్టా P? E by C by delta T. So this is a force exerted in the case of
నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. క్లియర్ ఆ కాన్సెప్ట్ ఎవ్రీవన్? చలో, సో నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. సో ద నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. A radiation of energy falls normally on a perfectly reflecting surface. So perfectly reflecting surface ante 100% reflecting. Okay, so then the momentum transferred to the surface is. So P adugutunnaru. So the momentum transferred to the surface. So ippude chusa perfectly reflecting surface lo the momentum transferred. So delta P is equals to 2 into E by C. 2 into E by C. So option చూడండి, ఆప్షన్ B, 2 into E by C. డైరెక్ట్ క్వశ్చన్. సో 2015 నీట్, 2015 నీట్లో సో డైరెక్ట్ క్వశ్చన్. క్లియరా? చల్, సో ముందుకు వెళ్దాం చూడండి. సో లైట్ విత్ ఎనర్జీ ఫ్లక్స్. సో ఎనర్జీ ఫ్లక్స్ అంటే వాట్ ఈజ్ ఎనర్జీ ఫ్లక్స్? S ఈజ్ గివెన్. సో S ఈజ్ ఈక్వల్స్ టు 25 into 10 to the power 4 watt per meter square. So falls on a perfectly reflecting surface. So ante 100% reflecting surface. So at normal incidence. Okay, fine. So if the surface area icharu enta 15 centimeter square, so we can write it as 15 into 10 to the power minus 4 meter square. Okay na? So then the average force exerted em kavali? F average kavali manaki. So first perfectly reflecting surface lo F average formula enti? పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఎఫ్ యావరేజ్. సో ఇక్కడ చేస్తా చూడండి. సో పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఎఫ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times, లేదంటే ఫస్ట్ ఫార్ములా రాస్తా చూడండి. కాన్సెప్ట్ డెల్టా పీ బై డెల్టా టీ. సో పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో డెల్టా పీ 2 times E by C బై డెల్టా టీ. సో ఇక్కడ కొంచెం క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే, సో మనకి ఏరియా ఇచ్చారు, ఎస్ ఇచ్చారు, అవునా? సో ఎఫ్ యావరేజ్ ఫైండ్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ ఎనర్జీయే లేదు, ఎనర్జీ టర్మే లేదు. సో ఈ ఎనర్జీ టర్మ్ని ఎలా తీసుకొస్తాను చెప్పండి? హౌ డు యూ గెట్ దిస్ ఎనర్జీ టర్మ్? సో మనకి వి నో దట్ ద ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు యూ బై ఏ ఇంటూ టీ, అవునా? సో ఇక్కడ యూ ప్లేస్లో షెల్ వి రైట్ ఐ ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీ. టీ ప్లేస్లో డెల్టా టీ రాస్తున్నాను. సో ఎనర్జీ ప్లేస్లో షెల్ ఐ రైట్ ఐ ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ అదే చేస్తున్నా. సో 2 times ఈ ఎనర్జీ ప్లేస్లో ఈ ప్లేస్లో సో ఐఎమ్ రైటింగ్ ఐ ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీ. సో బై సి బై హోల్ డెల్టా టీ. సో ఇప్పుడు ఏమవుతుంది? సో 2 into, సో ఇట్ బికమ్స్ ఐ ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీ బై సి ఇంటూ డెల్టా టీ. ఆ రెండు మల్టిప్లై అవుతాయి కదా. సో డెల్టా టీ క్యాన్సిల్. సో 2IA బై సి. సో ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు. సో వీ నో ఎవ్రీ వాల్యూ. ఐ ఇచ్చారు, సో దే గేవ్ ఐ వాల్యూ, సో దే గేవ్ ద ఏరియా వాల్యూ ఇన్ ద క్వశ్చన్. సో అండ్ వీ నో ద సి వాల్యూ. కెన్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ నౌ? సింపుల్గా ద ఎఫ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into, so what is the intensity given? So the intensity is nothing but, so the see S is equals to the intensity, the magnitude of S is nothing but intensity, right? So I place law, I am writing 25 into 10 to the power 4 by into A. Area is 15 into 10 to the power minus 4. So 15 into 10 to the power minus 4. Clear? So 10 to the power minus 4, 10 to the power 4 cancel by C, which is 3 into 10 to the power 8. So can you do this calculation? So calculate and comment your answer. So cheyali mee own ga chesi comment your answer. Clear a concept? Understood? So question ni koncham twist chesi kuda ivochu ila. Okay na? So andukane manaki eppudaithe concept clear untundo, so ee question ni twist chesina kuda easy ga cheyochu. Done? Chal. So ముందుకెళ్దాం చూడండి. సో నా వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్? సో దీనికంటే ముందు సో ఒక్కసారి థింగ్స్ అన్ని సమ్మరైజ్ చేద్దాం చూడండి. సో లెట్ మీ టేక్ వన్ స్లైడ్. సో ఇప్పటివరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గురించి సో డిఫరెంట్ టర్మ్స్ చూసాం. సో ఆ డిఫరెంట్ టర్మ్స్ని ఒక్కసారి సమ్మరైజ్ చేస్తా చూడండి. సో లెట్స్ సమ్మరైజ్.
సో ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు సమ్మరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి ఈజీ గుర్తుంటాయి. సో డ్యూరింగ్ ద క్లాస్ జరుగుతున్నప్పుడే నీకు 70% 60 to 70% ఫార్ములాస్ వచ్చేసి ఉండాలి, అవునా? సో తర్వాత మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసావనుకో ఇంకో 20% గుర్తుండాలి, అంటే 90% నీ రివిజన్లో అయిపోతుంది. సో తర్వాత షార్ట్ నోట్స్లో ఇంకొక 10%. సో అదే ట్రిక్. సో మనం ఎప్పుడు ఏది నేర్చుకోవాలన్నా కూడా ఇదే మెథడ్. సో టాపరు, యావరేజ్, పూర్ స్టూడెంట్, సో ఇవన్నీ ఏముండవు. ఎవరు ఎక్కువ రివైజ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ కూర్చొని చదువుతున్నారు, ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నావు, షార్ట్ నోట్స్ని ఎన్నిసార్లు డైలీ రివైజ్ చేస్తున్నావు, ఇదే సక్సెస్. సో మీ సక్సెస్ సీక్రెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటి అంటే ఇది ఫాలో అవ్వండి అంతే. క్లియరా? నేర్చుకున్న దాన్ని రివైజ్ చేస్తూనే ఉండండి, ఓకేనా? సో అదే సినిమాలు అంటారు చూడండి, బ్రహ్మానందం, అదే మ్యాజిక్ అని. సో ఇక్కడ కూడా మ్యాజిక్ అదే, ఏ స్టూడెంట్ సక్సెస్కి అయినా కూడా. చలో, సో ఫస్ట్ థింగ్స్ అన్నీ సమరైజ్ చేయండి. మనం ఏం నేర్చుకున్నాం? ద యూఈ యావరేజ్ అండ్ యూబీ యావరేజ్ రెండు సేమ్ ఉంటాయి కదా. యూఈ యావరేజ్, యూబీ యావరేజ్, టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎనర్జీ డెన్సిటీ అన్నది సో 2 ఫార్మ్స్లో క్యారీ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ, సో రెండింటి కూడా యావరేజ్ సేమ్ ఉంటాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? యూఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 1/4 ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ, సో ఎనర్జీ డెన్సిటీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ యూబీ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 B0 స్క్వేర్ బై μ0. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు టోటల్ ఏమవుతుంది? సో ద టోటల్ యూ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు, టోటల్ కూడా యావరేజే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూఈ యావరేజ్ ప్లస్ ఆర్, డైరెక్ట్ ఇలా రాస్తా బెటర్. సో 2 టైమ్స్ సో 2 టైమ్స్ ఎయిదర్ యూబీ ఆర్ 2 టైమ్స్ యూబీ యావరేజ్. క్లియరా? సో 2 టైమ్స్ అంటే ఇది ½ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అవుతుంది. సో ఇది ½ B0 స్క్వేర్ బై μ0. ఇది ఎనర్జీ డెన్సిటీస్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా ఎనర్జీ డెన్సిటీస్. సో దీని తర్వాత మనం ఏం చూసాం? సో ద ఎనర్జీ డెన్సిటీస్ తర్వాత సో వీ హ్యావ్ సీన్ వాట్ ఈజ్ మూమెంటమ్, సో రైట్, ఆర్ ఇంటెన్సిటీ. సో ద ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఇంటూ టైం. క్లియరా? సో ఆ పాయింట్ క్లియర్. సో తర్వాత ఏం చూసాం? సో వీ హ్యావ్ సీన్ ద ఫ్లక్స్, ఎనర్జీ ఫ్లక్స్. సో ఇదేం చెప్తుంది? జస్ట్ డైరెక్షన్. సో ద ఎనర్జీ ఫ్లక్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద సేమ్ యాజ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ. సో ఇది డైరెక్షన్ చెప్తుంది అంతే. ఎనర్జీ అన్నది ఏ డైరెక్షన్లో క్రాస్ అవుతుంది పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఓకే, సో ఫార్ములా U/A ఇంటూ T సేమ్, ఓకేనా? సో ఇది వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ, ఇంటెన్సిటీ వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ. సో ఇది స్కేలార్, సో ఇది వచ్చేసి వెక్టార్. సో నెక్స్ట్, సో వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ద మూమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మూమెంటమ్ ఫార్ములా ఏమవుతుంది? సో ద P ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ హ్యావ్ గాట్ సి, సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు, సో De-Broglie హైపోథసిస్ గుర్తుపెట్టుకోండి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p, అంతేనా? సో ఫ్రమ్ హియర్ P ఈజ్ ఈక్వల్స్ టు h/λ. సో ఇది మూమెంటమ్. సో ఈ మూమెంటమ్ అన్నది సో ఫర్ పర్ఫెక్ట్ ఎనర్జీ కూడా లింక్ చేద్దాం చూడండి. సో ఎనర్జీ ఏం చూసాం? సో ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిదర్ hc/λ. సో దీన్నే మనం ఎలా రాస్తాం? 1240/λ. సో ఇది ఎలా తీసుకోవాలి? నానోమీటర్స్లో, ఎలక్ట్రాన్ వోల్ట్. క్లియర్? సో నౌ నెక్స్ట్ వచ్చేసి సో ఈ రెండింటిని లింక్ చేస్తే సో వీ గాట్ సో ద E/P ఈజ్ ఈక్వల్స్ టు C, E/P ఈజ్ ఈక్వల్స్ టు C, ఆర్ P ఈజ్ ఈక్వల్స్ టు E/C. సో దిస్ ఈజ్ వన్ రిలేషన్. సో ఫ్రమ్ హియర్ ఫర్ కంప్లీట్గా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ద డెల్టా P, ద చేంజ్ ఇన్ మూమెంట్ ఏమి వచ్చింది మనకి? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ E/C, 2 టైమ్స్ E/C. సో ఫర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి, లేదంటే యావరేజ్ కూడా రాసుకోండి, F యావరేజ్ కూడా రాయండి. సో ఇదేమో డెల్టా P. సో దెన్ F యావరేజ్ ఏమొచ్చింది? డెల్టా P/డెల్టా T. సో విచ్ ఈస్ 2E/C/డెల్టా T. సో ఫర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ఎలా వచ్చింది చూడండి. ఫర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి సో వీ గాట్ సో ద డెల్టా P ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ P ఇనిషియల్ ఓన్లీ ఇనిషియల్గా ఉంటుంది, ఒకసారి రిఫ్లెక్ట్ అనేది ఉండదు కదా, 0% రిఫ్లెక్షన్.
సో సింప్లీ E by C. సో ఇప్పుడు ఈ కేసులో F యావరేజ్ ఏమైంది? సో ద F యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో E by C by delta T. సో ఇది F యావరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇవే కదా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ లెర్న్ రిలేటెడ్ టు ద టర్మినాలజీ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో క్లియరా? సో అండర్స్టూడ్? చలో. సో ఇవే టర్మ్స్ని సో లెట్స్ సమ్మరైజ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చేస్తున్నా. సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై యాక్సలరేటెడ్ ఛార్జెస్. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా వస్తుంది? ఛార్జ్ రెస్ట్లో ఉంటే రాదు. సో ఛార్జ్ కాన్స్టెంట్ వెలాసిటీలో ఉంటే రాదు, ఇంతకుముందే చెప్పా. సో ఛార్జ్ ఎప్పుడైతే యాక్సలరేట్ అవుతుందో ఆర్ ఆసిలేట్ అవుతుందో సో దెన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ generated. Clear that point? So and do not require any material or medium for their propagation. So that's why it's and E is perpendicular to B is perpendicular to V. So అందుకే ఇది the transverse wave. So it's a transverse wave. So next point lo అదే రాసా. So the direction of oscillations of electric and magnetic fields are perpendicular to each other as well as perpendicular to the direction of propagation of wave. సో వేవ్ ప్రాపగేషన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో మూడు కూడా మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి. క్లియర్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైలో ఉంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో, వేవ్ ప్రాపగేషన్ ఎక్స్లో. డన్. నెక్స్ట్. సో దట్స్ వై దే ఆర్ ట్రాన్స్వర్స్ ఇన్ నేచర్. సో ద ఆసిలేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. సో ఆ రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుందో సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంప్లిట్యూడ్ కూడా మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా? సో ఇది హాఫ్ ఉంటే ఇది కూడా హాఫే ఉంటుంది. సో దే బోత్ విల్ బీ ఇన్ ద సేమ్ ఫేజ్. దేర్ ఇస్ నో ఫేజ్ డిఫరెన్స్. సో డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సో ట్రావెల్ ఇన్ ఫ్రీ స్పేస్ సో విత్ ద సేమ్ స్పీడ్ C ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతాయి? C ఈజ్ ఈక్వల్స్ టు 1/μ0 ఇంటూ ε0. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. So direct point, all the electromagnetic waves so they travel in free space so with the same speed. Okay, so enta speed C is equals to 1/μ0 ε0. So in material medium so space lo kaakunda edaina material travel aithe so the electromagnetic waves travel with a speed of V is equals to 1/μe. So V is equals to 1/μe or C is equals to 1/μr or ε0r. So which is equals to C/n. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కంప్లీట్గా డిస్కస్ చేసాం. ద పర్మియబిలిటీ కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేయండి. క్లియర్? వేర్ ఎన్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. డన్. చల్. సో నెక్స్ట్ సో ద యాంప్లిట్యూడ్ రేషియో ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ E0/B0 ఈజ్ ఈక్వల్స్ టు C. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ద E0 ఇక్కడే రాద్దామా. సో ద E0/B0 is equals to C. So where E0 will be much greater than the B0. Understood? Chalo. Next. So the electromagnetic waves carry energy as they travel through space. So energy ela untadi? So it equally distributes between the electric and magnetic field. So it is equally between electric and magnetic field. So and the average energy density of the total. So ఏమి ఇస్తున్నారు ఇక్కడ? The total UT average is equals to either 2 times the UE average, so which is nothing but half ε0 E square, or so it is 2 times the UB average, so which is equals to half B0 square by μ0. So ఇప్పుడు సింపుల్గా మీరు if you want to write so what is UE average? ఈ టోటల్ అయితే ఎంత? 1/4 టైమ్స్ ε0 E square. సో UB average is 1/4 times B0 square by μ0. B0 square by μ0. Clear this part? Understood everyone? So this is the related to the average energy density. చల్. సో ముందుకు వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ so the electromagnetic waves transport linear momentum as they travel through the space. So what is that linear momentum? P is equals to
either E by C or the P is equals to U by C. Clear? P is equals to E by C or P is equals to U by C, where U is the energy. Understood this part? Chal. So the electromagnetic waves obey the principle of superposition. So they show the properties of reflection, refraction, interference, diffraction and polarization. So a wave ki evaithe complete properties undalo, the reflection, refraction, so interference, polarization, diffraction. So all these properties were possessed by the electromagnetic wave. So ee properties ani manam wave optics lo clear ga discuss chesa, wave optics and waves lo. So once go through those chapters as well. Clear? Chal. So mundukeldam chudandi. So now the electric field of an electromagnetic waves is responsible for its optical effects, because ee point chala important. So electromagnetic wave lo, so which is responsible for its optical effects and direct question adige chance undi. So ఏది రెస్పాన్సిబుల్ అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో వై? బికాస్ మనకు విజిబిలిటీ ఉండాలంటే సో దాని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉండాలి, అంతేనా? సో వీ నో దట్ ఈ నాట్ బై బీ నాట్ ఈస్ ఈక్వల్స్ టు సి కదా. సో ఈ నాట్ యాంప్లిట్యూడ్ అన్నది సో విచ్ ఈజ్ మచ్ 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 గ్రేటర్ దాన్ ద బీ నాట్, రైట్? సో ఇట్ ఈస్ సి టైమ్స్ ద బీ నాట్. సి అంటే ఎంత? 3 × 10⁸. సో అన్ని టైమ్స్ గ్రేటర్ దాన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అందుకనేసి సో మనకు ఆప్టికల్ ఇట్స్ ఆప్టికల్ ఎఫెక్ట్స్. సో ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా తక్కువ రోల్ ప్లే చేస్తుంది. క్లియరా? సో అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చల్. సో నౌ సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇప్పటివరకు నేర్చుకుంది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి డిఫరెంట్ టర్మ్స్, ఎనర్జీ కానీ, మూమెంటమ్ కానీ, ఎనర్జీ డెన్సిటీ కానీ, ఇంటెన్సిటీ కానీ, ఎనర్జీ ఫ్లక్స్ కానీ. సో ఈ టర్మ్స్ అన్నిటిని డిఫైన్ చేసాం. క్లియర్? సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో వేర్ సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే సో ద ఆర్డర్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ వేవ్ లెంత్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటాయి, ఓకేనా? ఆర్ ఫ్రీక్వెన్సీ. సో దే హ్యావ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫ్రీక్వెన్సీస్ని ఆ వేవ్ లెంత్స్ని బట్టి సో వాటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. సో ఆ పర్టికులర్ ఆర్డర్ని వీ కాల్ ఇట్ యాజ్ సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో అకార్డింగ్ టు దేర్ what we can say wavelengths and frequency. Clear? Understood this part? Chal. So note this down. This is the electromagnetic spectrum definition. So now let's see the order of the electromagnetic spectrum according to their wavelength and frequency. So ikkada so all the electromagnetic waves and their wavelengths list chesanu. So you have to remember all these. Total 7 electromagnetic waves. So the first one వచ్చేసి gamma waves whose wavelength is 10⁻³ nanometers. See, nanometer, 1 nanometer is equals to 10 angstrom. Okay na? So remember this relation as well. So and X-rays 10⁻³ nanometers to 1 nanometer. దాని తర్వాత UV waves, so which is 1 nanometers to 400 nanometers. So దాని తర్వాత visible light అంటే VGR. So this is visible light VGR which is in the range of 400 nanometers నుంచి 700 nanometers wavelength. So infrared rays, so infrared waves ని మనం heat waves అని కూడా అంటాం, ఓకేనా? సో which is 700 nanometers to 1 mm. So then microwaves 1 mm to 0.1 meter. So and radio waves greater than 0.1 meters. సో వీటన్నిటి వేవ్ లెంత్స్ యూ షుడ్ రిమెంబర్, ఓకేనా? సో ఇక్కడ నుంచి వచ్చే పార్ట్ అంతా కూడా కంప్లీట్గా థియరీ పార్ట్. సో అంటే స్లైడ్స్లో ఎక్కువ డిస్ప్లే చేయడం ఉంటుంది, ఓకేనా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రివైజ్ డైలీ. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్, జేఈఈ, నీట్లో సో అడిగే క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మోస్ట్లీ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఈజీ పార్ట్స్ని మిస్ చేయకండి ఎప్పుడైనా. క్లియరా? చల్. సో ముందుకు వెళ్దాం చూడండి. సో నౌ ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. సో ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిదర్ hc/λ or E is equals to 1240 by lambda. So where lambda is in nanometers. So కంపల్సరీ lambda nanometers లో తీసుకోండి ఇక్కడ ఈ ఫార్ములాలో.
సో అండ్ ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ ఎక్కడ ఎలా వస్తుంది మనకి, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. క్లియరా? సో కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఈ ల్యాండా మనకి ఇక్కడ దీని ప్రకారం గుర్తుపెట్టుకోండి. సో ఇవి వేవ్ లెంత్స్. సి డౌన్ ద లైన్ వేవ్ లెంత్ ఏమవుతుంది చూడండి, డౌన్ ద లైన్ వేవ్ లెంత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో వేరాస్ మనకు V ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ల్యాండా అని ఫార్ములా తెలుసు కదా. సో డౌన్ ద లైన్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే, సో వాట్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ చెప్పండి. సో డౌన్ ద లైన్ షెల్ ఐ సే ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్, టాప్ నుంచి బాటమ్కి, అంటే గామా వేవ్స్ నుంచి రేడియో వేవ్స్కి ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ ఆర్డర్ దీనికి ఫ్రీక్వెన్సీ ఆర్డర్ డిక్రీజ్ అవుతుంది, అంతేనా? సో వేరాస్ ల్యాండా వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది డౌన్ ద లైన్. V is equals to f lambda. So where frequency and lambda are inversely proportional to each other. Frequency and lambda are inversely proportional. Clear this part? So ఇప్పుడు ఎనర్జీ ఏమవుతుందో చెప్పండి, E is equals to hc by lambda కదా. సో ఎనర్జీ కూడా సో ల్యాండాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ల్యాండా డౌన్ ద లైన్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది, డౌన్ ద లైన్ డిక్రీజ్ అవుద్దా, ల్యాండా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? చలో. సో ఇక్కడ ఎనర్జీ ఫార్ములా మీకు ఆల్రెడీ ఇచ్చాను, E ఈజ్ ఈక్వల్స్ టు 1240 బై ల్యాండా, వేర్ ల్యాండా షుడ్ బీ ఇన్ నానోమీటర్స్. సో అది మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్, సో లెట్స్ సీ వన్ క్వశ్చన్. 2019 రీసెంట్ నీట్లో అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్. సో విచ్ కలర్ ఆఫ్ ద లైట్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్. సో దేనికి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, సో వీప్జిఆర్లో సో డౌన్ ద లైన్ ల్యాండా ఇంక్రీజెస్, సో రెడ్స్ వేవ్ లెంత్ lambda r is being the highest than any other light, any other color. So therefore, so the lambda r, so C is the correct. Clear? Chal. So then the decreasing order of wavelength of infrared, microwave, ultraviolet and gamma rays is. So 2011 medical question. So the decreasing wavelength, decreasing adugutunnaru. సో దేనికి డిక్రీజింగ్ అవుతుంది చెప్పండి. సో మైక్రోవేవ్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, గామా రేస్. సి ల్యాండా అన్నది డౌన్ ద లైన్ ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ ద లైన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ గామా రేస్, సో తర్వాత అల్ట్రావైలెట్, సో తర్వాత ఇన్ఫ్రారెడ్, తర్వాత మైక్రో. సో ఇదే కదా డిక్రీజింగ్ ఆర్డర్. డైరెక్ట్గా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సి హియర్ ఏం లేదు, ఇక్కడ థియరీనే. సో డిక్రీజింగ్ ఆర్డర్ అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో మనకి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమేమి ఇచ్చారు. మైక్రోవేవ్ లాస్ట్ వస్తుంది, ఇన్ఫ్రారెడ్ దానికంటే ముందు, అల్ట్రావైలెట్ దానికంటే ముందు, గామా ఫస్ట్ కదా. సో దీనికి హయ్యెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, సో దీనికి తక్కువ, సో దీనికి ఇంకా తక్కువ, సో దీనికి ఇంకా తక్కువ. క్లియరా? దీనికి లోయెస్ట్. మై బ్యాడ్. సో డౌన్ ద లైన్ ఇంక్రీజెస్ కదా, సో దీనికి లోయెస్ట్, సో దీనికి కొంచెం ఎక్కువ, సో దీనికి ఇంకా ఎక్కువ, సో దీనికి ఇంకా ఎక్కువ, అంతేనా? సో మైక్రోవేవ్స్కి లాస్ట్ ఉండే ఏంటి, ద రేడియో వేవ్స్కి సో వీల్ హ్యావ్ హయ్యెస్ట్ వేవ్ లెంత్, అవునా? తర్వాత మైక్రోవేవ్స్, తర్వాత ఐఆర్, తర్వాత విజిబుల్, సో తర్వాత యూవి, తర్వాత ఎక్స్రేస్, తర్వాత గామా రేస్. క్లియర్? చలో. సో ముందుకెళ్దాం చూడండి. సో నౌ, సో ల్యాండా వి, ల్యాండా ఎక్స్, ల్యాండా ఎం రిప్రజెంట్స్ ద వేవ్ లెంత్స్ ఆఫ్ విజిబుల్ లైట్, ఎక్స్రేస్ అండ్ మైక్రోవేవ్స్. సో విజిబుల్, ఎక్స్రేస్ అండ్ దెన్ ఇంకోటి ఏంటి, మైక్రోవేవ్స్. సో దీంట్లో దేనికి ద ల్యాండా కంపేర్ చేయాలి మనం. సో ఫస్ట్ వీటిని చూడండి. సో వీటిని చూస్తే మీరు ఒక్కసారి, సో ల్యాండా ఎక్స్ మైక్రోవేవ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ల్యాండా మైక్రోవేవ్స్ ఇక్కడ ఉంది, సో ఎక్స్రేస్ ఇక్కడ ఉంది, సో విజిబుల్ ఇక్కడ ఉంది. సో మనకేం తెలుసు, ల్యాండా ఆఫ్ ద మైక్రోవేవ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ల్యాండా ఆఫ్ ద విజిబుల్ ఈజ్ గ్రేటర్ దాన్ ల్యాండా ఆఫ్ ద ఎక్స్రేస్, అంతేనా? సో ల్యాండా ఆఫ్ ద మైక్రో, సో ఇక్కడ అదే రాస్తున్నాను, ల్యాండా ఆఫ్ ద మైక్రో గ్రేటర్ దాన్ అల్ట్రా ఈజ్ గ్రేటర్ దాన్, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ కదా, యా. సో గామా ల్యాండా ఆఫ్ ద మైక్రో ఈజ్ గ్రేటర్ దాన్ ల్యాండా ఆఫ్ ద విజిబుల్ ఈజ్ గ్రేటర్ దాన్ ల్యాండా ఆఫ్ ద ఎక్స్రేస్. సో అది ఎక్కడ చూడండి, ల్యాండా ఎం గ్రేటర్ దాన్ ల్యాండా వి గ్రేటర్ దాన్ ల్యాండా ఎక్స్, ఆప్షన్ సి. సో డైరెక్ట్ 2005 క్వశ్చన్. క్లియరా? చలో. సో నెక్స్ట్, so the frequency order of the gamma rays, X rays,
UV rays. So can you answer this? Comment your answer. Comment the answer. మీరే ఆన్సర్ చేయండి. సింపుల్, ఫ్రీక్వెన్సీ డౌన్ ద లైన్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుతుంది. సో డౌన్ ద లైన్ రాసుకోండి, ఏదో ఆన్సర్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ హ్యావ్ ద స్మాలర్ వేవ్ లెంత్? సో అగైన్ స్మాలర్ వేవ్ లెంత్. సో యూ హ్యావ్ టు టెల్ smaller wavelength. So again comment your answer. Simple theory questions. Comment your answer. Chalo, next. So which of the following rays are not electromagnetic waves? So X-rays electromagnetic waves hai, gamma rays electromagnetic wave. So heat rays ante these are infrared IR. So ivi kuda electromagnetic wave. So beta rays are not electromagnetic waves. Clear theory part. So andukane koncham fast veltunanu. So the energy of the electromagnetic waves is the order of 15 kilo electron volts. So to which part of the spectrum does it belong? So energy icharu. So E is equals to hc by lambda. So ikkada nunchi E is equals to 1240 by lambda in nanometers, right? So in nanometers. So ikkada manaki enti idi electron volts lo ఎనర్జీ ఆల్రెడీ ఇచ్చారు, ఎంత? 15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1240 బై ల్యాండా ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ క్యాన్సిల్, ఇక్కడ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ కదా, కిలో ఎలక్ట్రాన్ వోల్ట్. సో 15 into 10 to the power 3 ఈజ్ ఈక్వల్స్ టు 1240 బై ల్యాండా. సో కెన్ యూ ఫైండ్ ల్యాండా నౌ? సో ల్యాండా ఫైండ్ చేసి, సో ఆ ల్యాండా ఏ రేంజ్లో ఉందో చూడండి. ల్యాండా ఏ రేంజ్లో ఉందో చూస్తే, సో దెన్ విల్ గెట్ ద, మనకు ఆల్రెడీ వేవ్ లెన్స్ తెలుసు కదా, వేవ్ లెన్స్ రేంజ్ ఫర్ ఈచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో వచ్చిన ల్యాండాని ఏ రేంజ్లో ఉందో అబ్జర్వ్ చేయండి. ఏ రేంజ్లో అంటే ఇక్కడ. సో వీటిలో ఎక్కడ ఫాలో అవుతుందో చూడండి, ఈ రేంజ్లో. క్లియరా? సో డన్. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఏదది? సో కామెంట్ యువర్ ఆన్సర్. ఇది కూడా క్లియర్? చలో. సో నెక్స్ట్ థియరీ పార్ట్కి వెళ్దాం చూడండి. సో ఈచ్ వేవ్ గురించి, సో ఐ హ్యావ్ గివెన్ సమ్ డిస్క్రిప్షన్ వాట్ ఆర్ ఇట్స్ యూజెస్. సో డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపించుకుంటూ వెళ్తాను. సో ఇది యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు బై హార్ట్ ఆల్ దీస్. సో నేనే చెప్తాను, ఎందుకంటే ఇదంతా కంప్లీట్ థియరీ పార్ట్ కాబట్టి. సో యూ హ్యావ్ టు బై హార్ట్ ఆల్ దీస్. సో ఫస్ట్ గామా వేవ్స్ చూడండి. గామా వేవ్స్, సో దేర్ వేవ్ లెన్స్ ఈజ్ లెస్ దాన్ 10 to the power -3 నానోమీటర్స్. మనం ఆల్రెడీ చూసాం. సో the production or service, so the radioactive decay అంటే అవి ఎలా వస్తాయి? సో బై radioactive decay of nucleus. సో అది మనం నెక్స్ట్ ఆటమ్స్ చాప్టర్లో, న్యూక్లియర్ చాప్టర్లో చూద్దాం. మెయిన్ యూజెస్, డ్యూ టు దేర్ హై ఎనర్జీ, సో దే హ్యావ్ స్ట్రాంగ్ పెనట్రేటింగ్ పవర్. గామా వేవ్స్ హ్యాస్ స్ట్రాంగ్ పెనట్రేటింగ్ పవర్ అండ్ హెన్స్ దే ఆర్ యూజ్డ్ టు కిల్ క్యాన్సరస్ సెల్స్. ఓకేనా? ఫస్ట్ యూజ్ ఇంపార్టెంట్. సో అండ్ టు ప్రిజర్వ్ ద ఫుడ్ స్టఫ్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బికాస్ ఆఫ్ ద సాఫ్ట్ గామా రేస్ కెన్ కిల్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేసే క్యాపబిలిటీ ఉంది కాబట్టి, సో వి యూజ్ ఇట్ ఇన్ ప్రిజర్వేటివ్ ఫుడ్ స్టఫ్స్లో కూడా గామా వేవ్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ యూజెసే లిస్ట్ చేశాను. ఇంకా మీకు ఒక పీడిఎఫ్ ఇస్తా, ఆ పీడిఎఫ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈరోజు లెక్చర్లోనే మీకు కింద అటాచ్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ ఎక్స్రేస్ వచ్చేసరికి, సో దేర్ వేవ్ లెన్స్ రేంజ్ ఇస్ 10 to the power -3 to 1 నానోమీటర్. సో దేర్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్రే ట్యూబ్ ఆర్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్. So and their main uses are medical diagnosis, and because X-rays can pass through flesh but not through bones, so that's why X-rays are used in X-ray lo మనం డైలీ లైఫ్లో ఎక్స్రే తీయాలి అంటాం కదా. సో ద బోన్ ఫ్రాక్చర్ అయినా చూడడానికి యూజ్ చేసేది ఎక్స్రేనే కదా. క్లియర్? సో ఇన్ ద స్టడీ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్, సో డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్, బీసీసీ, ఎఫ్సీసీ, సో కెమిస్ట్రీలో చదువుకున్నారు కదా మీరు సాలిడ్ స్టేట్లో. సో వాటిని క్రిస్టల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయడానికి, సో దే పాస్ ఎక్స్రేస్. క్లియర్? చలో నెక్స్ట్. సో ద నెక్స్ట్ వన్, అల్ట్రా వైలెట్ రేస్. సో వేవ్ లెంత్ ఈజ్ 1 నానోమీటర్స్ to 400 నానోమీటర్స్. సో అవి ఎలా వస్తాయి? ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆటమ్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఎనర్జీ లెవెల్ టు ద లోవర్ ఎనర్జీ లెవెల్. సో హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ జంప్ అవుతుందో, సో అప్పుడు జనరేట్ అయ్యే వేవ్స్ని వీ కాల్ ఇట్ యాజ్ అల్ట్రా వైలెట్ రేస్. So next, the main uses are, so in food preservation, as it has lethal effect on the microorganism, and to detect the alternation ghee because of its property of fluorescence. Okay, so in uses you have to
జస్ట్ రిమెంబర్. సో నెక్స్ట్ చూడండి. సో ద విజిబుల్ లైట్ వేవ్ లెంత్ 400 nanometers to 700 nanometers. So production in an electrons in atoms emit light when they move through one energy level నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్ వరకు ట్రావెల్ అయినప్పుడు, జంప్ అయినప్పుడు, సో దెన్ ద రేస్ ప్రొడ్యూస్డ్ ఆర్ ద విజిబుల్ లైట్. క్లియర్? సో నెక్స్ట్, సో మెయిన్ యూజ్ ఏంటి? స్టిమ్యులేట్స్ నర్వ్ ఎండింగ్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫ్రారెడ్ వేవ్స్, సో వేవ్ లెంత్ is 700 nanometers to 1 mm. So production or service vibration of atoms and molecules. So main uses, they are not scattered in fog or smoke, useful for infrared photographs or haze photography. Okay na? So used for therapeutic purposes. Clear? Chalo. So microwave చూడండి. సో మనకు ఆల్రెడీ వేవ్ లెంత్ తెలుసు, 1 millimeter నుంచి 0.1 మీటర్. సో సర్వీస్ వచ్చేసి మ్యాగ్నెట్రాన్ వాల్వ్, అంటే ఎలా జనరేట్ అవుతాయి ప్రొడక్షన్. సో యూజెస్ రేడార్ కమ్యూనికేషన్, ఇంపార్టెంట్. రేడార్ కమ్యూనికేషన్లో యూజ్ చేసేది మైక్రోవేవ్స్. సో అండ్ దెన్ ఇన్ మైక్రో ఓవెన్స్లో యూజ్ చేసేది ద మైక్రోవేవ్స్లో ఇన్ మైక్రోవేవ్స్. చల్ నెక్స్ట్. సో ద లాస్ట్ వన్ రేడియో వేవ్స్. సో వేవ్ లెంత్ 0.1 మీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. And then production rapid acceleration decelerations of electron in aerials. Okay, so next main use is radio communication lo we use the radio waves. అర్థమైంది? ఇదంతా కూడా థియరీ పార్టే. సో ఇక్కడ మీకు ఓన్లీ మెయిన్ పాయింట్స్ మెన్షన్ చేశాను. సో ఇంకా వాటి యూజెస్ ఇంకా ఉంటాయి. సో ఐల్ గివ్ వన్ పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్లో మీరు క్లియర్గా చూసుకోండి. ఓకేనా? ఇదంతా థియరీ పార్ట్. నెక్స్ట్, సో ఒక్కసారి క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా. సో 2002లో అడిగారు. సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? సో దేనివల్ల వస్తే చెప్పండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు విచ్ రేస్? సో యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. కామెంట్ యువర్ ఆన్సర్. థియరీ పార్ట్ మీకు ఇచ్చిన పీడిఎఫ్లో చదివి మీరే ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, సో బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో వెరీ సింపుల్. So it stops ultraviolet rays, ozone layer reduces greenhouse effect, ozone layer reflects in waves, so ozone layer controls, so it stops ultraviolet rays. Antena? So the biological importance of ozone layer and the ozone layer protects us from the direct ultraviolet rays. Sun nunchi ultraviolet rays వస్తుంటే వాటిని ఆపేది ఏంటిది? ద ఓజోన్ లేయరే కదా. క్లియర్? అవి డైరెక్ట్ పడితే ఏమవుద్ది? సో స్కిన్ కానీ సో అదర్ డిసీజెస్ వస్తాయి, skin diseases and some other diseases. So then, so the condition under which a microwave oven heats up food item so containing water molecules most efficiently is. So 2013 medical lo adigaru. So it is based on the microwaves. So the condition under which microwave oven heats up a food containing water molecules most efficiently is. So microwaves are heat waves, so always produce heating? No. So infrared waves produce heating in micro oven? No. So the frequency of the microwaves must match with the resonating frequency of the water molecule. Yes. So ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినాయో, సో అప్పుడేమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎఫిషియెంట్గా ఎవాపరేట్ అవుతాయి. క్లియర్? సో అదే కదా మనం అడిగింది. సో హీట్స్ అప్ ఫుడ్ కంటైనింగ్, సో ద వాటర్ మాలిక్యూల్స్ మోస్ట్ ఎఫిషియెంట్లీ. సో ఆ రెండింటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, అంటే రెజోనెన్స్ అవ్వాలి. సో దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఇది కూడా కరెక్ట్, రాంగ్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మైక్రోవేవ్స్ హ్యాస్ లెస్ రిలేషన్. నో. సో విత్ దిస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆల్సో వి కంప్లీటెడ్. సో ఇక్కడితోనే మనకు కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అయిపోయింది. సో జాగ్రత్తగా మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుంచి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి రివిజన్ చేసుకుంటూ రండి. మీ కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అర్థమైతేనే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అర్థమవుతుంది. అండ్ లాస్ట్ పార్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, సో దానికి సంబంధించిన థియరీని ఇంకెక్కువ రిఫర్ చేయండి. ఓకేనా? సో డోంట్ లూజ్ హోప్. సో మీ ప్రయత్నం మీరు చేస్తుండండి అండ్ వర్క్ హార్డ్. మీరు చేసే ప్రయత్నంలో సిన్సియర్గా, సో కాన్సన్ట్రేటెడ్గా, ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి టైంని. ఓకేనా? సో నో వన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నువ్వు దేనికైతే ఏం చేస్తున్నావో అది కంపల్సరీ నీ చేతిలో ఉంటుంది 100%. సో ఆ నమ్మకంతోనే నువ్వు ప్రిపేర్ అవ్వు. చలో.
So we'll meet in the next lecture, guys. Thank you so much. Keep studying.